పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు అందించిన ఒక అల్టిమేట్ పుస్తకం రామ్తా. సో ఈ నేటి సత్యదర్శనంలో రామ్తా మహావిజ్ఞానం ఎపిసోడ్ 2లో ఉన్నాం మనం. ఎపిసోడ్ 1లో ఓవరాల్ ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. సో ఈరోజు మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఈ జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ మాస్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, రామ్తా విజ్డమ్ను అద్భుతంగా చదివి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఎన్నో ఛానల్స్ ద్వారా కూడా అందిస్తూ ఉన్నారు. వారే అజయ్ గారు. అజయ్తో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అజయ్. నమస్తే సార్. వెల్కమ్ టు ఎపిసోడ్ 2. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఏం తెలుసుకుందాం, ఏం చెప్తారు ఇవాళ? ఎస్ సార్, లాస్ట్ ఎపిసోడ్లో మనం అసలు రామ్తా విజడం ఏంటి, రామ్తా ఎవరు, రామ్తా మానవాళికి ఏం అందిద్దాం అనుకున్నారు, అతని ఇచ్చే సొల్యూషన్ ఏంటి, ఫిలాసఫీ ఏంటి. సో రామ్తా మెయిన్గా ఫోకస్ చేస్తే ఏంటంటే యూ క్రియేట్ యువర్ రియాలిటీ. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు, అది మీరు కాన్షియస్గా క్రియేట్ చేసుకోండి అనేది రామ్తా యొక్క ఫిలాసఫీ. అదే ప్రతిసారి కూడా మనకి తులసిదానం బుక్లో చెప్పారు. ధ్యానంతో పాటు ప్యారల్గా మనం యూ క్రియేట్ యువర్ రియాలిటీ అనేది కూడా మనం ఇప్పుడు ప్యారల్గా తీసుకెళ్తూ ఉండాలి. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఎలాగైతే రాత్రి పగలు ఎంత సహజంగా ఉన్నాయో, ఒకటి అంతర్ముఖం అవటం, ఒకటి బాహ్యంలో సృష్టించడం, రెండు ప్యారల్గా ఉండాలి. ఇప్పుడు అదే మిడిల్ పాత్. యాక్చువల్గా ఆ రెండు కలిసినప్పుడే మిడిల్ పాత్. అలా అని చెప్పి రామ్తా ఏం చెప్తారంటే, మీరు ధ్యానం పేరు మీద చెప్పి దూరంగా వెళ్ళిపోవద్దు. చాలామంది ఏం చేస్తామంటే ధ్యానం పేరు చెప్పి మన ప్రపంచానికి, మన జీవితానికి దూరంగా వెళ్తాం. రామ్తా ఏం చెప్తున్నారంటే, గాడ్ ఈజ్ లైఫ్. దైవం అంటేనే జీవితం. యువర్ టేకింగ్ వాయిడ్ ఆర్ యువర్ టేకింగ్ కాన్షియస్నెస్ అండ్ క్రియేటింగ్ రియాలిటీ త్రూ లైఫ్. జీవితాన్ని మీరు క్రియేట్ చేస్తున్నారు, దానికోసం ఇక్కడికి వచ్చాం, జీవించడానికి వచ్చాం. రైట్, అన్కాన్షియస్గా లేకపోతే ఆ శుద్ధ చైతన్యాన్ని ఒక రియాలిటీగా క్రియేట్ చేసి ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల ఎవల్యూషన్ జరుగుతుంది. సో మీ మెడిటేషన్ పేరు మీద చెప్పి నువ్వు బాధ్యతల్ని, జీవితాన్ని దూరం వెళ్తే యువర్ మిస్సింగ్ ద గాడ్. అందుకే మిడిల్ పాత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చెప్తారు. ప్రతిసారి అయితే మిడిల్ పాత్ అని ఎలా చెప్పారో రామ్తో అదే చెప్తారు. మెడిటేషన్ పేరు మీద మీ ఎక్కడికో కొండలకి గృహలకు వెళ్ళిపోయి యువర్ మిస్సింగ్ ద లైఫ్. రామ్తో చెప్తారు గాడ్ ఈజ్ లైఫ్, జీవితమే దైవము అని చెప్తారు. అదే ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞ ఏంటి? ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ఈజ్ గాడ్. మన వేదంలో 4 వాక్యాల్లో ఇంపార్టెంట్ వాక్యం ఒకటి ఉంటుంది, ప్రజ్ఞానం బ్రహ్మ అని. సో అదే రామ్తో చెప్తున్నారు, లైఫ్ ఈజ్ గాడ్ అని చెప్తున్నారు. సో వీ షుడ్ నాట్ మిస్ ద లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ పేరు మీద మన లైఫ్ నుంచి దూరంగా వెళ్ళకూడదు. సో అదే రామ్తో చెప్తున్నారు. సో క్రియేట్ యువర్ లైఫ్. రోజు పొద్దున్న లేసి నువ్వు ఏదైతే అలవాటుగా చేస్తున్నావో ఆ అలవాటులో భాగంగా అదే రియాలిటీ జరుగుతుంది. అది అంత రియాలిటీ ఉంటుంది. ఎప్పుడైతే కాన్షియస్గా నువ్వు ఉండి ఒక క్రియేట్ చేస్తావో, రియాలిటీ క్రియేట్ చేస్తావో, అప్పుడు మారుతుంది. అచ్చా, ఇప్పుడు ఏమి చేయకపోయినా జస్ట్ అట్లా ప్రోగ్రామ్లో భాగంగా 1 by 1 ఇప్పుడు 24 hours ఛానల్లో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 1 hourకి ప్రోగ్రామ్ మారినట్టు, మధ్యలో యాడ్స్ వచ్చినట్టు అలా నడుస్తుంది. కావాల్సుకుంటే కాన్షియస్ గా క్రియేట్ చేసుకోవచ్చు. అందుకే రామ్తో బ్యూటిఫుల్ కొటేషన్ మా ఇంట్లో పెట్టుకున్నాను. ఏమిటంటే, టు లెట్ లైఫ్ హ్యాపెన్స్ టు యూ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్, టు క్రియేట్ యువర్ డే ఈజ్ డివైన్ రైట్. అంటే జీవితం తనంతలో తాను జరగడం అనేది అది పెద్ద స్టూపిడి అంటే ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారు. రామ్తా ఇర్రెస్పాన్సిబుల్ అంటారు. టు క్రియేట్ యువర్ డే ఈజ్ డివైన్ రైట్. మనకి దైవం ఇచ్చింది ఏంటంటే గో అండ్ క్రియేట్ అని చెప్పింది. మన తండ్రి కానీ మన దైవం కానీ ఏం చెప్పిందంటే గో అండ్ క్రియేట్, గో అండ్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ అని చెప్తే ఇక్కడికి వచ్చామా ఈ శరీరాన్ని సూట్ తీసుకొని. ఇక్కడికి వచ్చిన తర్వాత రొటీన్గా జరుగుతూ ఉంటే వేర్ ఇస్ ద చేంజ్? చేంజ్ ఇస్ నథింగ్ బట్ ఎవల్యూషన్. వెన్ డస్ చేంజెస్ కమ్? చేంజ్ ఎప్పటి నుంచి వస్తుంది? ఎప్పుడైతే ఒక విషయాన్ని క్రియేట్ చేస్తావో, ఎక్స్పీరియన్స్ పొందావో, ఎక్స్పీరియన్స్ నుంచి చేంజ్ వస్తుంది. మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది. సేమ్ ఎక్స్పీరియన్స్ పొందితే ఎలా మార్పు వస్తుంది? మార్పు ఏం రాదు. వెన్ యూ గెట్ న్యూ ఎక్స్పీరియన్స్, ద న్యూ చేంజ్ విల్ కమ్, న్యూ ఎవల్యూషన్ విల్ కమ్. ఎప్పుడు ఒకటే గేర్లో ఉంటే స్పీడ్ పెరగదు కదా. వెన్ యూ ఇంక్రీజ్ ద స్పీడ్, ఆటోమేటిక్గా గేర్ మారుతుంది. రైట్. సో అలాగే ఎప్పుడైతే మన రియాలిటీ చేంజ్ అవుతూ ఉందో, ఎవల్యూషన్ చెందుతూ ఉన్నామో, అప్పుడు ఆరా విల్ ఎక్స్పాండ్, వాళ్ళ కాన్షియస్ విల్ ఎక్స్పాండ్. మన చైతన్య వ్యాప్తి ఎలా జరుగుతుంది? వెన్ యూ గెట్ న్యూ ఎక్స్పీరియన్సెస్, న్యూ విజ్డమ్ ఇన్ టు యువర్ లైఫ్, ఆటోమేటిక్గా మన చైతన్యం విస్తరణ జరుగుతుంది. అందుకే ధ్యానం ఎలాగైతే మనసును శూన్యం చేయడం అనే ఒక ప్రక్రియ ఉందో, అందుకే చిత్తవృత్తి నిరోధమే ధ్యానం కాదు. యోగ చిత్తవృత్తి నిరోధం ఒకటి ఉంది. ఇంకో డెఫినేషన్ ఏముందంటే యోగ కర్మ కౌశల్యం కూడా ఉంది. అవును, పనిలో నైపుణ్యం కూడా యోగమే.
మనసుని శూన్యం చేయడం ఎలాగైతే యోగమో, కళ్ళు చేసినప్పుడు ఏ పని చేస్తామో ఆ పని మీద ధ్యాస పెట్టడము, పూర్తిగా నిమగ్నం అవటం కూడా యోగమే. యోగం అంటే కలయిక. ఏమీ లేకపోయినా కలయిక జరుగుతుంది, శూన్యంలో కలయిక జరుగుతుంది, అలా సృష్టించడం కలయిక జరుగుతుంది. అంటే ఆ పని ఏది చేస్తున్నామో అది మనం ఒకటే అయిపోవాలి. ఎగ్జాక్ట్లీ. నేను వేరు పని వేరు కాదు. రెండు లేకపోవటమే అద్వైతం, రెండు లేకపోవటం యోగం, కలయటమే యోగం. ఆ యోగము మనస్సు శూన్యమైనప్పుడు జరుగుతుంది. మనసు ఒక దాని మీద పూర్తిగా నిమగ్నం అయ్యి చూసేవాడు చూడబడేది రెండు అంశాలు లేకుండా ఒకటిగా ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. అది ఇప్పుడు మూవీ చూస్తున్నప్పుడు చూసేది చూడబడేది రెండు అంశాలు లేకుండా ఎప్పుడైతే కలిసిపోయామో, ఇన్వాల్వ్ అయ్యామో ఆటోమేటిక్గా యూ గెట్ ఎక్స్పీరియన్స్, రైట్? సో దట్స్ కాల్ యోగం, దట్స్ కాల్ మైండ్ఫుల్నెస్. అందుకే 10 కాన్సెప్ట్ చెప్తాడు, మైండ్లెస్నెస్ ఒకటి, మైండ్ఫుల్నెస్ ఒకటి. థాట్ లెస్ లేదు, థాట్ ఫ్రీ స్టేట్. థాట్ లెస్ ఎప్పుడు ఉండదు, థాట్ లేకుండా ఉండదు. థాట్ ఇస్ యువర్ బాడీ ఇస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ థాట్. మీ శరీరము థాట్తో నిర్మించబడింది, థాట్ లేకుండా ఎక్కడ ఉండదు. థాట్స్ మధ్య గ్యాప్ ఉండదు సార్, వాయిడ్, దాన్ని మనం మెడిటేషన్ టచ్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ థాట్స్ వీఆర్ టచింగ్ గ్యాప్ బిట్వీన్ ద థాట్స్. శ్వాసకి గ్యాప్ ఎలా అయితే వాయిడ్ ఉన్నదో, ఆలోచన మధ్య ఆలోచన రహిత స్థితి ఉన్నది, వాయిడ్ ఉన్నది. ద సోర్స్ ఆఫ్ థాట్ నథింగ్ బట్ వాయిడ్. వి టచ్ దట్. మెడిటేషన్లో మనం ఏం చేస్తామంటే ఆ ఆలోచన మధ్య గ్యాప్ పెరుగుతుంది. రైట్. అంటే ఇప్పుడు మనం ఈ ఆలోచన గ్యాప్ను గమనించినప్పుడు మరింత మనం క్రియేటర్గా తయారవ్వడమనే కదా ఓవరాల్గా చెప్పింది. అవును సార్. ఇప్పుడు క్రియేటర్గా తయారవ్వాలి అంటే కేవలం సాధనేనా, ఇంకేం చేయమని చెప్తున్నారు వీరు? సో ఇక్కడ మనకి బెస్ట్ వే ఏంటి సార్ అంటే, ముందు ఇప్పుడు దాకా మైండ్ ఏమనుకుంటుందంటే నేను శరీరం మాత్రమే అనుకుంటుంది. హీ డజంట్ నో ఇట్ సోర్స్. మైండ్కి కూడా సోర్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనసుని చందమామ అంటాం అనుకోండి. చందమామ స్వయం ప్రకాశవంతం కాదు. చందమామకి సూర్యుడు నుంచి వెలుగుబడినప్పుడే చందమామ వెలుగుతుంది, రైట్? సూర్యుడు స్వయం ప్రకాశం, ఆత్మ స్పిరిట్ స్వయం ప్రకాశం. ఈ ఆత్మ యొక్క వెలుగు లేకపోతే ఈ స్పిరిట్ యొక్క వెలుగు మనసు మీద పట్టడం వల్ల, మైండ్ మీద పట్టడం వల్ల అది పనిచేస్తుంది. అంటే మైండ్కి ఒక సోర్స్ ఉంది. ఆ సోర్స్ ఏంటి? ఏ వాయిడ్, ప్యూర్ స్పిరిట్, ఎంప్టీనెస్. అక్కడంటే ఏమీ లేదని కాదు, వాయిడ్ అంటే నథింగ్ అని కాదు, వస్తు రూపంలో లేదంతే, అంతా కలిగి ఉన్నది, ఎనర్జీ రూపంలో. దట్స్ అ సోర్స్. ఇట్ కంటైన్స్ ఎవ్రీథింగ్. బట్ రా ఫామ్లో ఉన్నది, అది చైతన్య ఫామ్లో ఉన్నది, ఎనర్జీ ఫామ్లో ఉన్నది అంతే. సో పదార్థ రూపంలో లేదంతే. సో ఆ చైతన్య శక్తిని ఎప్పుడైతే మైండ్తో ఒక థాట్ని క్రియేట్ చేస్తావో, ఒక మోడల్ని క్రియేట్ చేస్తావో, ఒక పిక్చర్ని క్రియేట్ చేస్తావో, లేకపోతే ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తావో, ఆ ఎనర్జీ ఆ షేప్ తీసుకుంటుంది. సో ఒక టైంలో మన మైండ్ ఎంప్టీ చేయడం ఇంపార్టెంట్, రైట్? ఒక టైంలో మైండ్తో ఫుల్గా ఉంటే ఇంపార్టెంట్. కళ్ళు తెరిచిన మైండ్తో ఫుల్గా ఉండాలి, కళ్ళు మూసినప్పుడు మైండ్ ఎంప్టీ చేయాలి. సో ఎంప్టీ చేసినప్పుడు వచ్చిన ఎనర్జీ నాలెడ్జ్తో కళ్ళు తెరిచి ఆ మైండ్తో అప్లై చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ పొందుతుంది. వచ్చేది మైండ్కే. వీఆర్ గివింగ్ నాలెడ్జ్ టు ద మైండ్. అంటే మైండ్ వద్దు, మైండ్ లేకుండా ఉండాలి, ఇంపాసిబుల్. మైండ్ లేకుండా ఆత్మ ఒకటి ఉంది అనుకోండి, బట్టలు వేసుకోము. మరి ఇప్పుడు మైండ్, హృదయం అంటాం కదా, ఈ హృదయము, మైండ్, ఆత్మ ఏంటి ఈ మూడిటి మధ్యన డిఫరెన్స్? ఎగ్జాక్ట్, వెరీ గుడ్ క్వశ్చన్. సో దర్ ఇస్ 3-4 థింగ్స్, వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి ఈజ్ బాడీ, రైట్? వన్ ఈజ్ సోల్, రైట్? వన్ ఈజ్ మైండ్, వన్ ఈజ్ స్పిరిట్, రైట్? 4 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి స్పిరిచువాలిటీలో. డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. స్పిరిట్ నథింగ్ బట్ ద మూల చైతన్యం, దట్స్ అ కాన్షియస్నెస్. ఫస్ట్ వాయిడ్లోంచి వచ్చిన ఎరుక. ఆ సెకండ్, ఆ స్పిరిట్ ఏం చేసిందంటే దాంతోపాటు సోల్ని క్రియేట్ చేసుకుంది. అంటే టు రికార్డ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. నీ ఎక్స్పీరియన్స్ రికార్డ్ చేసుకోవడానికి అది క్రియేట్ చేసుకుంది. ఒకవేళ సోల్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్పీరియన్స్ పొందాను, 10 ఎక్స్పీరియన్స్లు. నాకు వాళ్ళు రికార్డ్ చేయకపోతే 11 ఎక్స్పీరియన్స్కి 10 ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. వెన్ యూ రికార్డ్, దెన్ యూ విల్ గెట్ టు నో దట్ ఓహో ఈ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ పొందాను, కొత్త ఎక్స్పీరియన్స్ పొందాలి విషయం నీకు అర్థమవుతుంది, రిఫరెన్స్ ఉంటుంది. అదే కనుక మెమరీని హోల్డ్ చేయకపోతే, రికార్డ్ చేసుకోకపోతే నెక్స్ట్ రిఫరెన్స్ ఎలా ఉంటుంది? ఏది చేయాలని ఎలా తెలుస్తుంది? ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, ఎప్పుడు రిపీట్ చేస్తూ ఉంటాం. నేను ఒక 4 రకాల దోశలు వేసాము, ట్రై చేసాము, అది రికార్డ్ చేయకపోతే రేపు మళ్ళీ అదే 4th రిపీట్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అయిపోయినాయి, ఇంకొక లాగా దానికి వెళ్ళాలి, ఎవల్యూషన్ వస్తుంది అన్నమాట. వెన్ యూ రికార్డ్ యూ గెట్ టు నో దట్ ఓకే ఇది చేసాము, ఇది చేయలేదు అని చెప్పి ఎవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. అది సోల్ పర్పస్, టు రికార్డ్ యువర్ స్పిరిట్ ఎక్స్పీరియన్సెస్. రికార్డ్ స్పిరిట్ ఎక్స్పీరియన్స్. ఆ మూల చైతన్యం ద్వారా పొందే ఎక్స్పీరియన్స్ ని రికార్డ్ చేసుకునేది సోల్. ఈ మూల చైతన్యం తనంతా తను క్రియేట్ చేయదు. మూల చైతన్యం ఒక సెకండరీ కాన్షియస్నెస్ తనలాంటి ఇంకొక స్పెక్ ని క్రియేట్ చేస్తుంది. ఆ రెండింటి మధ్య గ్యాప్ క్రియేషన్. ఇలా ఉన్నప్పుడు 7th ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ లో 7 ప్రజ్ఞతలు 2 కలిసి ఉంటాయి. ఎప్పుడైతే ఈ సెకండరీ కాన్షియస్నెస్ సోల్తో పాటు ట్రావెల్ చేస్తుందో అప్పుడు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎలాగ ఉంటాడు, ఎప్పుడు ఇన్పుట్ ఇస్తూ ఉంటాడు, బట్ ఈ డైలీ క్రియేట్ చేస్తూ ఉంటాడు సెకండరీ కాన్షియస్నెస్. అంటే పూర్ణాత్మ అంటాం, జీవాత్మ అంటాం. ఈ జీవాత్మ క్రియేట్ చేస్తుంది.
ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తుంది? పూర్ణాత్మ నుంచి ఆ రెండు మధ్య ఉన్న గ్యాప్లో ఉన్న శక్తి ఏదైతే ఉందో, ఆ వాయిడ్ అయితే ఉందో, ఎంటీ కాదు, ఈ రెండు మధ్య ఎంటీ లేదు, రెండు మధ్య శక్తి ఉంది. ఈ శక్తిని యూజ్ చేసుకుని ఈ జీవాత్మ తనదొక్క జ్ఞానంతో, తన పొందిన జ్ఞానంతో ఒక విషయాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేయడానికి శక్తి ఎవరు ఇస్తారు? స్పిరిటే, మూల చైతన్యం. మూల చైతన్యం, తండ్రి, దైవం ఇస్తుంది. ఇది క్రియేట్ చేస్తుంది. ఇట్ హోల్డ్ మెమరీస్ త్రూ సోల్. ఆ సోల్లో ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించుకొని నేను ఏది సాధించిన బేరీజ్ వేసుకొని ఒక జ్ఞానం అనే ప్రక్రియతో ఒక మెమరీ, ఒక థాట్ని క్రియేట్ చేస్తుంది, ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 3 రకాల ఇల్లు కట్టాను. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, కొత్తగా ఇంకో ఇల్లు కట్టాలి అన్నప్పుడు తన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ ఆధారం చేసుకొని మైండ్ ఉపయోగించి, ఆ మైండ్లో ఏముంటుంది? నాలెడ్జ్ ఉంటుంది. ఓహో, ఇప్పుడు డూప్లెక్స్ అనే బిల్డింగ్ ఉంది, ఓకే ఎలా కట్టొచ్చు అని ఒక నాలెడ్జ్ ఉపయోగించుకొని కొత్త బిల్డింగ్ని ఫ్రేమ్వర్క్ చేస్తుంది మైండ్. ఆ ఫ్రేమ్వర్క్ ఆధారంగా, ఆ మోడల్ ఆధారంగా, ఆ స్ట్రక్చర్ ఆధారంగా ఆటోమేటిక్గా ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ వాయిడ్లో ఉన్న శక్తి ఏదైతే ఉందో, ఈ శక్తి ఈ మోడల్ షేప్ తీసుకుంటుంది. అది రియాలిటీలోకి వస్తుంది. అంటే మైండ్ ఈజ్ టు కన్స్ట్రక్ట్ ద థాట్. ద పర్పస్ ఆఫ్ మైండ్ ఈజ్ కన్స్ట్రక్ట్ ద థాట్ యూజింగ్ కాన్షియస్నెస్. అంటే మూల చైతన్యం యొక్క శక్తిని ఉపయోగించి, అనుభవాల్ని, శక్తిని, అనుభవాల్ని రికార్డ్ చేయడానికి సోల్ అయితే, సోల్ ఏదైతే అనుభవం ఉందో దాన్ని బయటికి చూపిస్తూ, మేనిఫెస్ట్ చేస్తూ, బయటికి ఫిజికల్గా చూపించాలంటే మైండ్ కావాలి. అంటే మరి హృదయం ఏంటి? హృదయం యాక్చువల్గా హృదయం డజంట్ రికార్డ్. హృదయం దగ్గర సోల్ ఉంటుంది. ద ప్లేస్ ఆఫ్ సోల్ ఈజ్ హృదయం. ఇక్కడ 4th లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎందుకు చెప్తున్నాం అంటే 1, 2, 3 రియాలిటీ, ఫిజికల్ రియాలిటీ, 4, 5, 6 స్పిరిచువాలిటీ. బట్ ఫిజికల్ రియాలిటీ, స్పిరిచువాలిటీ కలిసిన ప్లేస్ ఇది 4th ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఓకే, ఇట్స్ సెంటర్ పాయింట్ వేర్ సోల్ లైస్. అందుకే హృదయము అంటాం, గుండె అనం. గుండె ఫిజికల్, హృదయము, హృదయంలో దయ ఉంది. రైట్. దయ ఇస్ అ సోల్ అట్రిబ్యూట్స్. దయ, కరుణ, ప్రేమ, త్యాగము, ఆప్యాయత ఇస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ సోల్. అది ఆత్మ యొక్క సహజ లక్షణాలు. రైట్. సో ఈ హృదయం ఉన్న ప్లేస్లో, అదే గుండె ఉన్న ప్లేస్లో ఉంది కాబట్టి సైంటిస్ట్ కూడా ఈ మధ్య కనిపెట్టారు ఏంటంటే, ఎక్కడ ఎన్ని న్యూరాన్స్ ఉన్నాయో దానికన్నా ఎక్కువ న్యూరాన్స్ ఎక్కడ ఉన్నాయి హార్ట్లో కూడా. ఆ న్యూరాన్స్ ఎందుకు ఉన్నాయి? టు సెండ్ సిగ్నల్స్ ఫ్రమ్ హియర్ టు హియర్. మైండ్ నుంచి మీ సోల్, హృదయానికి. మీ సోల్ ఆల్వేస్ ఫైర్ యువర్ మైండ్. నీ సోల్ నుంచి ఆల్వేస్ ఇన్పుట్ వస్తుంది మైండ్కి. ఫర్ ఎగ్జాంపుల్, బయటికి వెళ్తున్నారు, సడన్గా ఇప్పుడు వద్దు అని ఒక సిగ్నల్ వస్తుంది మైండ్ నుంచి, సోల్ నుంచి మైండ్కి వెళ్తుంది. సో సోల్ అండ్ మైండ్ ఆల్వేస్ కమ్యూనికేట్. ఆ రెండు సింక్రనైజ్ ఉన్నప్పుడు లైఫ్ అద్భుతంగా ఉంటుంది. అయితే లేదంటే ఇటు మైండ్, లేకపోతే హృదయంతో ఉంటున్నాను తప్ప. కామ్ చేసినప్పుడు ఏమవుతుంది? వెన్ యూ కామ్ యువర్ మైండ్, యూ అవేకెన్ యువర్ సోల్. యువర్ సోల్ స్పీక్ టు యూ. అప్పుడు దాకా మైండ్ ఏమనుకుంటుంది? బాడీ మాత్రం అనుకుంటుంది. ఎప్పుడైతే మైండ్ని కామ్ చేసామో, మైండ్లో కామ్ చేయడం ఏంటి? శరీరం సంబంధించిన ఆలోచన విధానాన్ని కామ్ చేసినప్పుడు, అంటే శరీరానికి తనంతా తాను ఆలోచించుకునే కెపాసిటీ ఉన్నది, ద ప్రోగ్రామ్ మైండ్ అంటాం. ఆ ప్రోగ్రామ్ మైండ్ని కామ్ చేసినప్పుడు ఆ మైండ్ ఏం చేస్తుంది? ఈ అసలైన సోర్స్ని వైపు చూస్తుంది, ఆ ఆత్మ వైపు చూస్తుంది. అప్పుడు మైండ్కి అర్థమవుతుంది, ఓహో నేను బాడీ మాత్రమే కాదు, సోలు, నాకు ఒక పర్పస్ ఉంది, నాకు ఎజెండా ఉంది, నాకు జర్నీ ఉంది. ఇప్పుడు ఈ సోల్ చెప్పిన ఎజెండాని ఈ మైండ్ క్రియేట్ చేస్తుంది. దెన్ మైండ్ విల్ గెట్ క్లారిటీ. అప్పుడు దాకా ధ్యానం ఉంది, క్లారిటీ లేదు, పరిమితంగా ఉంది. దాని తర్వాత ఆ సోలు అపరిమితమైంది. అంటే నాకు అనేక జన్మలు ఉన్నాయి, లేకపోతే నా ట్రావెల్ అంతా ఉంది, నేను బాడీ మాత్రమే కాదు, నేను సోల్ని, నాకు క్లారిటీ వచ్చింది. అంటే అప్పుడు దాకా క్లారిటీ లేనిది ఇప్పుడు క్లారిటీ వచ్చింది మైండ్కి. క్లారిటీ వచ్చింది ఎవరి? మైండ్కి. ఎక్కడి నుంచి వచ్చింది? సోల్ ద్వారా మైండ్కి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు సోల్ అండ్ మైండ్ సింక్రనైజ్ పనిచేస్తాయి, రెండు సింక్రనైజ్ అయి పనిచేస్తాయి. ఇప్పుడు మరి నేను ఆత్మను అని తెలుసుకున్న తర్వాత, ఆత్మని తెలుసుకున్నాం, తెలియక ముందు కన్ఫ్యూషన్స్ ఉన్నాయి, ఓకే. ఆత్మని తెలుసుకున్న తర్వాత ఎందుకు డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఎందుకు కన్ఫ్యూషన్స్ వస్తాయి? వెరీ గుడ్. ఇది చేయాలా వద్దా, లేకపోతే బయట ఇన్ఫ్లుయెన్సెస్ ఎందుకు వస్తూ ఉంటాయి? వెరీ గుడ్. సో ఇప్పుడు మేము కళ్ళు మూసుకుని కూర్చున్నాను, ఒక గంట సేపు నా ఎక్స్పీరియన్స్ వచ్చింది, నేను నాకు మైండ్ కామ్ చేశాను, సోల్తో ఒక ఇంట్యూషన్ వచ్చింది. దాని ఇంట్యూషన్ అంటే ఇన్ ట్యూన్, మైండ్ ఈజ్ ఇన్ ట్యూన్ విత్ సోల్, దట్స్ కాల్డ్ ఇంట్యూషన్, రైట్? సో అలాగా ఎప్పుడైతే మైండ్ వచ్చే సిగ్నల్ మైండ్ క్యాప్చర్ చేసింది, సోల్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఆ సిగ్నల్స్ని మైండ్ క్యాప్చర్ చేసింది. క్యాప్చర్ చేసి దాన్ని హోల్డ్ చేయడానికి ఇది కావాలి, దాని కెపాసిటీ కావాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పిరమిడ్ కట్టమని ఆలోచన వచ్చింది, మెడిటేషన్లో కూర్చున్నాను, వచ్చినప్పుడు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది, ఓకే, ఒక ఇంట్యూషన్ వచ్చింది పిరమిడ్ కట్టమని. సో కళ్ళు తీసి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అన్నీ గుర్తొస్తాయి, మైండ్లో తనకు ఆల్రెడీ ప్రోగ్రామ్ అన్నీ గుర్తొస్తాయి. ఎందుకంటే మైండ్ ఆల్వేస్ థింక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ టు ద పాస్ట్. ఎప్పుడు మైండ్ అనేది తన అనుభవాల దృక్పథం నుంచి పనిచేస్తుంది.
ఏదైతే ఎక్స్పీరియన్స్ అంతకుముందు పొంది ఉన్నదో దాని నుంచి మాత్రం ఆలోచించాలి. అదే ఆ రోజు అనుకుంటే ఇది జరగలే కదా, ఇది అన్ని పాసిబుల్ గా వేరే వాళ్ళు అనుకున్నా కూడా కొన్ని మధ్యలే ఇది అయింది కదా, అది కదా నా దగ్గర డబ్బులు లేవు కదా, లేకపోతే నాకున్న శాలరీ అంత, అంటే లిమిటేషన్స్ అన్ని చూపిస్తాయి, అన్ని గుర్తొస్తుంది. అందుకని దాని అప్పుడు దాకా పొందిన అదే, అప్పుడు దాకా తనకున్న రెఫరెన్స్ అదే, అప్పుడు దాకా తనకున్న జ్ఞానం అదే, రైట్? అప్పుడు స్వాధ్యాయం వస్తుంది మనకి. ఇప్పుడు సజ్జన సంగతి వస్తుంది, కావాలి వస్తుంది. ఆబ్వియస్లీ దట్ మైండ్ రిక్వైర్డ్. మైండ్ స్వాధ్యాయం ఎవరికి ఇస్తున్నావు? మైండ్కి ఇస్తున్నావు. సజ్జన సంగతి ఎవరికి ఇస్తున్నావు? మైండ్కి ఇస్తున్నావు. టు టెల్ టు మైండ్ దట్ ఓహో రియాలిటీ ఇంతే కాదు, మన జ్ఞానం పెంచుకుంటే ఈ జ్ఞానం అనే ఇన్పుట్ ద్వారా రియాలిటీ పెంచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇంత మట్టి ఉంది అనుకోండి, ఎంత వస్తువు తయారు చేయొచ్చు. ఇంత మట్టి ఉంటే ఎంత వస్తువు తయారు చేయొచ్చు. ద ఇన్పుట్ ద మైండ్ ఈజ్ నాలెడ్జ్. జ్ఞానం అనే ముడి సరుకుని మైండ్కి అందించినప్పుడు అది బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్తో ఏమంటారంటే మైండ్ ఈజ్ ద ఆర్కిటెక్ట్, అసలు బ్రెయిన్ ఈజ్ ద ఆర్కిటెక్ట్. ఆ ఆర్కిటెక్ట్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, ఎలాంటి ముడి సరుకు ఇస్తున్నావు? రోజు లేసి యుద్ధాలు, బాధలు, కష్టాలు, సోమర్తనం, లేజీ, జెలసీ ఎలాంటి ఇన్పుట్ ఇస్తే అలాంటి కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఈ బ్రెయిన్ ఆర్కిటెక్ట్కి రైట్ నువ్వు గనక క్రియేషన్, మేనిఫెస్టేషన్, సర్వీస్, లవ్, రైట్, సో అడ్వర్సిటీ ఇలాంటివి ఇచ్చినప్పుడు అలాంటివి కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో ఎలాంటి ఫీడింగ్ ఇస్తున్నావు, ఎలాంటి నాలెడ్జ్ ఇస్తున్నావు? సో ఇల్లు కనుక మంచి మెటీరియల్ ఇచ్చానుకోండి బాగా కన్స్ట్రక్ట్ చేస్తారు. మన టాపీ వాడికి ఇంజనీర్కి క్వాలిటీ లెస్ మెటీరియల్ ఇచ్చామనుకోండి అలాంటి బిల్డ్ కన్స్ట్రక్ట్ చేస్తాడు. సో ఎలాంటి ఇన్పుట్ ఇస్తే అలాంటి కన్స్ట్రక్షన్ చేస్తాం. ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? బుక్స్ నుంచి రావచ్చు, మన జీవితంలో ఎక్స్పీరియన్స్ నుంచి రావచ్చు, పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్ వినడం ద్వారా రావచ్చు. రైట్, అంటే ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్ లిమిటెడ్ అయి ఉండొచ్చు, కరెక్ట్, మనం విన్ అయ్యి లిమిటెడ్ అయి ఉండొచ్చు, కరెక్ట్. కానీ అన్లిమిటెడ్గా వాళ్ళకు నేను ఇలా కొంత చిన్న రిసోర్స్తో ఇలా చేశాను అవును అని విన్నప్పుడు మనకు మైండ్ ఎక్స్పాండ్ అవుతుంది. అదే సజ్జన సాంగత్యం. టు గెట్ ఇన్స్పిరేషన్, ఇన్స్పైర్, రైట్? ఇన్స్పైర్. మన లిమిట్ మనం పెంచుకుంటాం. ఎందుకు వీ గాట్ ఇన్స్పైర్? ఎందుకు ఇన్స్పిరేషన్? మనం 1, 2, 3 ప్రజ్ఞాతాలను వేరే ఉండొచ్చు, బట్ 4, 5, 6 వేరే కనెక్టెడ్. ఎవ్రీవన్ కనెక్టెడ్ టు ఎవ్రీవన్. మీ జీన్స్ వేరు, నా జీన్స్ వేరు, మీ హాస్టల్ బాడీ వేరు, నా హాస్టల్ బాడీ, మీ ఫిజికల్ బాడీ వేరు, నా ఫిజికల్ బాడీ. దట్స్ యూనిక్నెస్, దట్స్ ఫైన్. బట్ 4th, 5, 6లో మీకు నాకు డిఫరెన్స్ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ బ్లూ వెబ్స్. 4th ప్లేన్ లో ఎవ్రీథింగ్ ఈజ్ బ్లూ వెబ్స్. అంటే మీకు అది పాసిబుల్ అయిందంటే నాకు కూడా పాసిబుల్ అవుతుంది, కానీ ఆ లెవెల్లో ఉండాలి. అంతే, ఆ మైండ్ ఆ లెవెల్ తీసుకెళ్ళాలి. అంటే పరిమిత మనసుని అపరిమిత మనసుకి తీసుకెళ్ళడమే ఆధ్యాత్మికత. ద ట్రూ స్పిరిచువాలిటీ ఈజ్ జర్నీ ఫ్రమ్ లిమిటెడ్ మైండ్ టు అన్లిమిటెడ్ మైండ్. మైండ్ లేకపోవడం కాదు. అందుకే రామ్తా చెప్తారు, రామ్తా విజ్డమ్ ఈజ్ నాట్ అబౌట్ సప్రెసింగ్ పర్సనాలిటీ, ఇట్ ఈస్ అబౌట్ రెవల్యూషనైజింగ్ పర్సనాలిటీ. అంటే స్పిరిచువాలిటీ పేరు చెప్పి నీ వ్యక్తిత్వాన్ని అనగొట్టడం కాదు, నీ వ్యక్తిత్వంలో రెవల్యూషన్ తీసుకురావడం స్పిరిచువాలిటీ అంటే. దట్ ఈస్ ట్రూ స్పిరిచువాలిటీ. దట్ ఇస్ ఎందుకంటే వెన్ ఫిలాసఫీ డజంట్ అప్లై టు ద యాక్షన్ ఇస్ మీనింగ్లెస్. ఎప్పుడైతే ఫిలాసఫీకి ఒక యాక్షన్ వరకు తీసుకెళ్లే సామర్థ్యం కనుక ఆ ఫిలాసఫీకి లేకపోతే ఇట్ డజంట్ హెల్ప్. ఆ ఫిలాసఫీ మనకి ప్రాక్టికల్ రిజల్ట్ చూపించాలి. దట్స్ వాట్ రామ్తా విజ్డమ్ డస్, దట్స్ వాట్ రామ్తా ఫిలాసఫీ డస్. ద ఫిలాసఫీ విచ్ విల్ గివ్ రిజల్ట్స్. నీకు ఆ చూపిస్తుంది, రిజల్ట్ చూపిస్తుంది. అది అంటే ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు నీకు ఏది కావాలో అది క్రియేషన్కి ఉపయోగపడి రిజల్ట్ వచ్చేటట్టు చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సచిన్ టెండూల్కర్ గారు ఒక షాట్ చెప్పాడు ఎలా ఆడు, ఆ షాట్ గ్రౌండ్కి వెళ్ళి అప్లై చేసినప్పుడు రిజల్ట్ కనిపించాలి కదా, రైట్? కనిపించినప్పుడు మీ సెట్ ఓకే పర్ఫెక్ట్ అప్లై అవుతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ధ్యాస పెట్టాం, అందరూ మార్పు వచ్చింది. బికాస్ ఇట్ న్యాచురల్గా ఉంది, ఇది వర్కౌట్ అంది అందరికి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ధ్యాన సాధన చేసి ఆత్మాన్ని తెలుసుకున్నా కూడా ఆ మైండ్ ఇంకా రైట్ వేలో రిజిస్టర్ చేయక ఓల్డ్ కండిషన్తో ఉండడం వల్లనే పర్ఫెక్ట్ ఓల్డ్ అన్ని రిపీట్ అవుతున్నాయని. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కుండ తీసుకున్నాం, ఓకే, ఒక వాటర్ పోసాం ఏం చేస్తాం? ఫిల్టర్ వాడతాం, ఒక ఫిల్టర్ వాడతాం. ఆ ఫిల్టర్ మురుకుంటే మంచి వాటర్ పోస్తున్నావు, బట్ ఫిల్టర్ మురుకుంటే మళ్ళీ మురికి నీళ్ళే వస్తాయి. నువ్వు సోల్ అని తెలుసుకున్నావు, బట్ మైండ్లో లిమిటేషన్ ఉంటే వాట్ ఈస్ రియాలిటీ క్రియేట్ చేసిన మైండ్, సోల్ కాదు. ఓకే, బట్ మైండ్ ఈజ్ లిమిటెడ్. ఈవెన్ దో ఆ విషయానికి ఎక్స్పీరియన్స్ వచ్చింది, బట్ పూర్తి స్థాయిలో ఎక్స్పీరియన్స్ రాలేదు. ఆ మైండ్ విచ్చుకోలేదు పూర్తిగా, అంటే అప్లికేషన్ మిస్ అవుతుంది, థియరీగా ఉంది అంతే. యోగ చిత్తవృత్తి నిరోధహాల ఉంది, కానీ యోగ కర్మసు కౌశల్యం. అది ఈ యోగం కర్మసు ఆ కౌశల్యంగా మారాలి. జ్ఞానము కర్మ వైపు తీసుకెళ్ళాలి, ఆ కౌశల్యం ఉండాలి. నువ్వు కర్మ చేస్తే గానీ, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చిన ఐస్ క్రీమ్ తిన్నా అంటే చెప్తే నిజంగా ఎక్స్పీరియన్స్ రికార్డ్ అవ్వదు. మేనిఫెస్ట్ చేశాక ఎక్స్పీరియన్స్ నిజంగా ఐస్ క్రీమ్ వచ్చిందో తింటే అప్పుడు రికార్డ్ చేసుకుంటా సోల్. అది మనం ఎందుకు వచ్చాము? టచ్, ఫీల్, సీయింగ్, మెయిన్ టచ్ కోసం వచ్చాం. ఆ మేనిఫెస్ట్ చేసిన అంశాన్ని లేకపోతే క్రియేట్ చేసిన అంశాన్ని ఎప్పుడైతే నువ్వు ఫిజికల్గా టచ్ చేసావో దెన్ సోల్ విల్ రికార్డ్. ఓ దట్స్ కాల్డ్ ఎక్స్పీరియన్స్.
రైట్. ఈ ఫిజికల్ ప్లేన్లో ఈ బాడీతో ఎక్స్పీరియన్స్ చేస్తే రికార్డ్ చేసుకుంటుంది, దానికి అన్ని రికార్డ్ చేసుకుంటుంది, బట్ ఫిజికల్ బాడీతో రికార్డ్ చేసుకుంటే కంప్లీట్ అవుతుంది. ద జర్నీ కంప్లీటెడ్ వెన్ యూ టచ్ ఫిజికలీ, దట్ డన్, ద ఎక్స్పీరియన్స్ అయిపోయినట్టుగా, రైట్. సో ఆ ఫిజికల్గా ఆ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. నేను జ్ఞానంలో కూర్చొని నేను అద్భుతంగా ఉన్నాను చెప్తే ఫిజికల్గా కనిపించాలి కదా, ఇక్కడ ఉంది రైట్, అక్కడ కనిపించాలి. నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 10 రూపాయలు కావాలి మైండ్లో పెట్టుకున్నావు, రావాలి కదా, అది కనిపించాలి కదా, ఎక్స్పీరియన్స్ పొందాలి కదా. నీకుంటేనే, పక్కనోడికి ఉండొచ్చు, నీకు లేకపోవచ్చు, అది ఎవరిది వాళ్ళదే, వాడికి 100 రూపాయలు కావచ్చు, నీకు 10 రూపాయలు కావచ్చు. అంటే ఇప్పుడు అజయ్కి జ్ఞానం ఉంది కాబట్టి రామ్తా చెప్తున్నాడు కాబట్టి నేను రామ్తా చెప్పాలి కాదు, నా సబ్జెక్టు మీద నేను అప్లై చేసుకోవాలి. కాకపోతే ఈ కలగనటము, ఈ క్రియేషన్ అనేది అంతకు సహజ ప్రక్రియ. ఎవరికైనా పాసిబులే, ఎవరికైనా కలగనటము, ఎవరికైనా డ్రీమ్ చేయటము, ఎవరైనా విజువలైజ్ చేయటము, ఎవరైనా మేనిఫెస్టో రోజు జరిగే ప్రక్రియ, కొత్తదే కాదు. దాన్ని రామ్తా ఏ విధంగా చెప్తే సైన్స్ చెప్తున్నాడు ఆయన. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మన పొద్దున్న లేస్తే మన కాఫీ మనం క్రియేట్ చేస్తున్నాం, నువ్వు క్రియేషన్ కాదంటే క్రియేషన్ అంట. ఇన్ టర్మ్స్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ఎ క్రియేషన్. నీకు అది రొటీన్ వర్క్ అవ్వచ్చు, రొటీన్ పని అవ్వచ్చు, బట్ దైవం దృష్టిలో అది క్రియేషన్. అది నువ్వు కాఫీ తాగటము, బిస్కెట్ తినటము ఎన్ని సేమే దైవానికి, దట్స్ ఆల్సో ఎవల్యూషన్, రైట్. కానీ వ్యక్తిత్వం చూసినప్పుడు దేర్ షుడ్ బి చేంజ్, అప్పుడు ఎవల్యూషన్ అవుతుంది, మైండ్ పెరుగుతుంది. ఎప్పుడు రొటీన్గా అదే పని చేస్తూ ఉంటే అలాగా, రైట్. సో ఈ ప్రక్రియ ఏదైతే ఉందో సహజమైన ప్రక్రియ, ఎలాగైతే శ్వాసని అప్పుడు దాకా ఉన్నదాన్ని మనకు ఉందని తెలుసు, మనం లేనిదాన్ని గమనించట్లా, ఉన్నదాన్ని గమనిస్తున్నాం, అప్పుడు దాకా వాల్యూ తెలియదు మనకు, అంతే, రైట్. అలాగైతే ఉన్న వాల్యూని ఎలాగైతే ఆ శ్వాసను ఎలాగైతే గమనించి నువ్వు మైండ్ని ఎంప్టీ చేసి ఎలాగైతే నీ ట్రూ సెల్ఫ్ని తెలుసుకున్నావో, ఆ తెలిసిన కానీ ఎలా అప్లై చేయాలి నేను తెలుసుకున్నాను, దాన్ని ప్రాక్టికల్గా ఎలా తీసుకెళ్ళాలి, త్రూ క్రియేషన్, త్రూ విజువలైజేషన్, త్రూ మేనిఫెస్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ పిరమిడ్ భాషలో ఏం చేశారు, నేను ఆత్మను తెలుసుకొని ఈ తెలుసుకున్న జ్ఞానం ఎలా అప్లై చేశారు, ఒక పిరమిడ్ కట్టడం, ఒక శాకాహార ర్యాలీ చేయడము, లేకపోతే వెజిటేషన్ మీద అవేర్నెస్ తీసుకురావడము, లేకపోతే ఒక సేత్ వర్క్షాప్ పెట్టడం, ఏదో ఒక ఫిజికల్గా అది ప్రాక్టికల్గా తీసుకొచ్చారు. తను తెలుసుకున్న అంశాన్ని ఒక ఫిజికల్ రూపంలో ఫిజికల్గా. ఇక్కడే అసలు పాయింట్ రావాలి మనకి. ఇప్పుడు రామ్తా ఏం చెప్పారు, నేర్చుకున్న దాన్ని సోల్తో కనెక్ట్ అయింది, మైండ్ దాకా తీసుకెళ్ళి బయటికి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అన్ని ఎక్స్పీరియన్స్లే కదా. మరి ఇంత సబ్జెక్టు తెలిసి సేత్ అయినా రామ్తా అయినా క్రియేషన్ తెలుసుకొని ఎందుకు కొన్ని లోయర్ థింగ్స్లో ఇరుక్కొని డిస్టర్బెన్స్ ఎదుర్కొని బయట నుంచి వచ్చే ఇన్ఫ్లుయెన్సెస్ ఎందుకు ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటాయి కొంతమంది? వెరీ గుడ్ క్వశ్చన్ ఇక్కడ ఉంది, వెరీ గుడ్. సో వీ హ్యావ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, రైట్. సో మనకి ఈ బాడీ ఎంత కిక్కిస్తుంది అంటే వీ ఎడిక్టెడ్ టు అవర్ కెమికల్ ఎమోషన్స్. మనము శరీరం నుంచి సహజంగా ఎక్స్పీరియన్స్ పొందినప్పుడు మనకి కెమికల్ ఎమోషన్స్ రిలీజ్ అవుతాయి. బట్ ఫర్ ఇన్పుట్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ హాలోగ్రామ్. బ్రెయిన్కి అర్థమయ్యే భాష పిక్చర్, శరీరానికి అర్థమయ్యే భాష కెమికల్స్. బ్రెయిన్ కన్వర్ట్ యువర్ థాట్ ఇంటూ హాలోగ్రామ్, పిక్చర్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ పిక్చర్ కన్వర్ట్ అయిన తర్వాత నీ బ్రెయిన్ ఏం చేస్తుంది, బాడీలో కెమికల్గా పంపిస్తుంది. ఈ కెమికల్ ఎడిక్షన్కి అలవాటయ్యాం. నన్ను అందరూ మంచిగా మెచ్చుకోవాలి, నేను అందరి ముందు గొప్పగా కనిపించాలి, దానికోసం ఎంత దూరం అయినా వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లావిష్ లైఫ్ గడుపుతున్నాను, అది ఒకవేళ ఆ లావిష్ లైఫ్ కన్నా కొంచెం కిందకి వెళ్తే జనాలు ఏమనుకుంటారు, లేకపోతే నేను సర్వైవల్ కాన్షియస్నెస్ అంటాం. అంటే ఎలాగైనా ఏది చేసినా చెప్పి నేను గడపాలి, నా జీవితం సాగించాలి, రైట్. దానికోసం ఒక తప్పు అడిగేయటం, లేకపోతే పక్కన వాళ్ళు మోసం చేయడము, పక్కన అన్యాయం చేయడము చేస్తాం. ఎందుకు చేస్తాం, నేను ఇంకా లిమిటెడే, ఒకవేళ ఇది కోల్పోతే మళ్ళీ సృష్టించలేనేమో, ఒకవేళ ఎలా పొందకపోతే మళ్ళీ ఇంకో రూపంలో రాదేమో అనే లిమిటెడ్నెస్, అది సర్వైవల్ కాన్షియస్నెస్. సో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అన్నమాట. ఎప్పుడైతే ట్రూ సెల్ఫ్ రిలీజ్ అవుతావో, అంతే పూర్తిగా రిలీజ్ అవ్వలేదు ఇంకా, దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రిలీజింగ్. నువ్వు నిజంగా పూర్తిగా నీ యొక్క ఆత్మ సాక్షాత్కారం జరిగితే నువ్వు పక్కన నుంచి లాక్కోవు, ఎందుకంటే అది సోర్స్ నీవని తెలుసుకున్న తర్వాత నువ్వే క్రియేట్ చేస్తావు. ఓన్లీ క్రియేషనే ఉంటుంది, అంతే. లాక్కోవడాలు ఉండదు, తీసుకోవడాలు కూడా ఉండవు. అందుకే అన్కండిషనల్ గివింగ్ ఈజ్ కాల్డ్ గాడ్ అంటారు రామ్తా. లవ్ అంటే ఇవ్వటమే, తీసుకోవడం కాదు, రైట్. ఇప్పుడు కెమికల్ కి అడిక్ట్ అయినాము అన్నప్పుడు హయ్యర్ లెవెల్లో ఇక్కడ మనం సోల్ అని తెలుసుకొని, క్రియేటర్స్ అని తెలుసుకొని, ఎక్స్పీరియన్స్ అని తెలుసుకొని, ఈ లోయర్ అడిక్షన్స్ కి, అది చిన్న వాటికి, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. మనకి వీఆర్ అమాల్గమ్ ఆఫ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్. మనలో రకరకాల క్వాలిటీస్ ఉంటాయి. మేబీ ఒక ఎక్స్ అనే వ్యక్తి దాని ఇవ్వటంలో చాలా మాస్టరీ సంపాదించాడు, కానీ ఇంకా సెక్సువాలిటీ మీద సంపాదించలేకపోవచ్చు. ఎందుకంటే వీ హ్యావ్ డిఫరెంట్ గ్లాండ్స్, వీ హ్యావ్ డిఫరెంట్ ఎడిక్షన్స్, వీ హ్యావ్ డిఫరెంట్ ఎమోషన్స్, రైట్. మేబీ ఇంకా టచ్ అనే దాని మీద మాస్టరీ సంపాదించలేదు,
ఇంకా పక్కన వాళ్ళు చూసి సెడ్యూస్ అవటము, పక్కన వాళ్ళు చూసి ఇంకా మోహత్వానికి గురవటము, ఆ క్వాలిటీ ఇంకా తన మీద మాస్టర్ సంపాదించలేదేమో. మిగతా 9 విషయాల మీద మాస్టర్ సంపాదించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అతని జీవిత లక్ష్యంలో 10 విషయాలు పెట్టుకుంటే ఆ 10 విషయాల్లో 9 విషయాలు మాత్రం మాస్టర్ సంపాదించి ఒక విషయం మాస్టర్ సంపాదించకపోతే ఇంకా ఎదగనట్టే కదా. అలా అని చెప్పి తక్కువ ఎక్కువ కాదు, బట్ హీ హాస్ టు మాస్టర్ అండర్ దట్ ఆల్సో. అంటే మనకు చూపించబడేది మనకు రాంగ్ అని కాదు, కానీ తనకు మాత్రం మాస్టరీ కోసం వచ్చింది. అంతే, ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం మాస్టర్ వచ్చింది. బట్ కానీ పైనుండి చెప్పే వాళ్ళు ఇటువైపు కింది నుంచి చూసే వాళ్ళకు ఒకలాగా కనబడుతుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అందుకే మనకి రిచర్డ్ బాక్ కొటేషన్ ఉంటుంది, దెన్ ఎనీ గివెన్ లైఫ్ ద ఓన్లీ ఆబ్లిగేషన్ యూ హ్యావ్ ఈస్ ట్రూత్ టు యువర్ సెల్ఫ్. నీతో నువ్వు నిజాయితీ ఉండాలి. నాలో లిమిటేషన్స్ ఏంటి, నేను ఏది సాధించాను. సో దిస్ బాడీ కంటైన్స్ అవర్ లిమిటేషన్స్, దిస్ బాడీ కంటైన్స్ అవర్ అడ్వాంటేజెస్. రైట్. మనం ఏదైతే సాధించామో ఏదైతే సాధించలేదో రెండు కలిసి ఉన్నాయి ఈ బాడీలో. యువర్ డిఎన్ఏ కంటైన్స్ బోత్ స్ట్రక్చర్, బోత్ కోడ్స్, 2 కోడ్లు ఉన్నాయి ఆ డిఎన్ఏలో. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి, నీ ఏదైతే సాధించానో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఏదైతే సాధించాలో దాని వైపు వెళ్ళాలి. మనం దాని మీద వర్క్ చేసి జయించాలి, దాన్ని జయించాలి. ఇప్పుడు మనం ఇప్పుడు హయ్యర్ థింగ్స్ అంటున్నాం, మరి ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అంటున్నాం కదా. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు మరి ఆ కర్మ ఇంపాక్ట్, ఆ లర్నింగ్ ఇంపాక్ట్ ఉంటుందా, కర్మ ఇంపాక్ట్? కర్మ గురించి ఏం చెప్తారు రామ్తా? కర్మ అంటే రామ్తా ఏం చెప్తారంటే ద అన్ఫినిష్డ్ బిజినెస్ ఇస్ కాల్డ్ కర్మ అని చెప్తారు. అన్ఫినిష్డ్, ఇంకా కంప్లీట్ కాలేదు. యాక్చువల్ కర్మ ఇస్ నథింగ్ బట్ యాక్షన్. సింపుల్గా ఏంటంటే వాట్ యూ డూ ఇట్ విల్ గెట్ బ్యాక్. ఏదైతే ఇస్తావో అదే పొందుతావు. ఫ్రీక్వెన్సీ, నువ్వు ఏదైతే ఫ్రీక్వెన్సీ వదులుతావో ఆ ఫ్రీక్వెన్సీ దగ్గరికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 రూపాయలు ఇచ్చాను, ఇది బాగుండాలి ఇచ్చాను అనుకోండి, దట్ యాక్షన్ విల్ ఇంపాక్ట్ ఇన్ గుడ్ వే. ఎందుకంటే మంచి హృదయంతో ఇచ్చాను. ఒకవేళ ఆ 10 రూపాయలు ఇచ్చిన తిట్టుకుంటూ ఇచ్చాను అనుకోండి, పెద్ద నన్ను అడుగుతాడు వీడు, రెండిట్లో యాక్షన్ ఉంది. ఇన్ కేస్ ఇవ్వకపోయినా ఏ విధంగానైనా వీళ్ళకి అందించబడాలి అనుకున్నా చాలు చెప్తున్నా, రైట్? వీళ్ళకి ఏ విధంగా అయినా ఇప్పుడు 10 రూపాయలు మనం ఇవ్వాలని లేదు, వాళ్ళకి కావాల్సింది అందించబడాలి. భావనే ముఖ్యము. భావన నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ కదా. నేను ఇక్కడ 10 రూపాయలు ఇవ్వడం ముఖ్యం కాదు, ఆ భావన ఏంటి, ఏ భావనతో ఇచ్చావు, దాట్ గివ్స్ యూ రిజల్ట్. నీ భావన ఫలితాన్ని నిర్దేశిస్తుంది, పని కాదు. నీ ఫలితాన్ని నిర్దేశించే పని కాదు, పని వెనకాల ఉన్న భావన. కర్మేంద్రియాలు నిర్దేశించు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అనే పేరుతో పదాలు ఎక్స్పీరియన్స్ అని వాడినా దాని వెనకాల ఉన్న భావనే ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు ఇచ్చాను అనుకోండి, ఇడికి ఇచ్చాను, రేపు పొద్దున నాకు 2 లక్షలు వస్తాయి అని ఇచ్చాను అనుకోండి, దాని రిజల్ట్ దానికే ఉంటుంది. అలాగే అన్కండిషన్ ఇచ్చి అన్కండిషన్ రిజల్ట్ ఉంటుంది. ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే నువ్వు సంపూర్ణంగా ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు, ఇన్ఫినిటీలోంచి ఒక నీరు పోయినా, సముద్రంలో చొక్కపోయినా సముద్రానికి నష్టం లేదు, రైట్? నువ్వు ఇన్ఫినిటీతో ఉన్నప్పుడు, నువ్వు అంతా సోర్స్ నేను అనుకుంటున్నప్పుడు, నీలోంచి ఒక 10 రూపాయలు పోయినా నువ్వు డజంట్ ఫీల్. ఎందుకంటే నువ్వు ఇట్ విల్ ఫ్లో త్రూ యూ, మళ్ళీ ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే నువ్వు లిమిటెడ్గా ఉన్నావో, నువ్వు స్టక్ అయిన ఫీలింగ్ ఉన్నావో, ఓహో ఇస్తే అయిపోతాయి అని భావన వస్తుంది. ఎప్పుడైతే అన్లిమిటెడ్నెస్ అనుకున్నావో, ఓన్లీ మ్యాటర్ ఆఫ్ థాట్ ద్వారా జరుగుతుంది అనే విషయం నీకు ఎప్పుడైతే పూర్తి స్థాయిలో 100% ఎప్పుడైతే ఉన్నావో, డజంట్ ఫీల్. అందుకే ప్రతిసారి రిస్క్ ఆయన చేయలే, మనం చేసాం. రోజు జాబ్ చేసి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకొని అది కోల్పోవడం చూసాం, అది రిస్క్. ఈ సెల్ఫ్ రియలైజేషన్ అందులోనే రిస్క్ లేదు అక్కడ యాక్చువల్గా. ఎప్పుడైతే పొందావో నువ్వు గేమ్ అంతా మైండ్తో ఉంది, అన్లిమిటెడ్నెస్తో ఉంది. సో మనం ఇంత సంపాదించుకొని ఇది పోద్దామని భయపడతా ఉంటాం, అదే రిస్క్ యాక్చువల్గా. ఎందుకంటే అక్కడ రిస్క్లో మనం ఉన్నాం, ఆయన రిస్క్లో లేడు యాక్చువల్గా. ఆయన చాలా సేఫ్ జోన్లో ఉన్నాడు. ఆయన తెలుసు, ఎందుకంటే క్రియేషన్ తెలుసు, ఇస్తే వస్తుంది అని, ఏమి ఇస్తే ఎలా వస్తుందో తెలుసు. ప్లస్ నువ్వు నేను వేరే భావం కూడా తెలుసు ఆయనకి. నాకు లేదని భావం లేదు, ఎందుకంటే నీ దగ్గర ఉంటే నా దగ్గర ఒకటే భావన ఉన్నాడు ఆయన. అది నీ కారు నా కారు కాదు, ఒకటి వేరే భావన లేడు. నీ కారు నా కారు ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి కారు ఏం లేదు, మన కారు ఆయన ఇస్తాం కావాలంటే. మన మొబైల్ తను ఫోన్ చేసి మాట్లాడతాడు, పర్పస్ సాల్వ్ అవ్వాలి, అంతే కదా. మనం ఏమనుకుంటున్నాం, అబ్బా ఇది నాది అనే భావన. అజయ్కి ఉంది అద్భుతమైన కారు, నాకు కూడా ఉండాలనుకుంటున్నాం. ఆల్రెడీ అజయ్కి ఉంది, అవసరం ఉంటే ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు. ఉండాలనుకోవడం కరెక్టే, ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు నిజంగా పర్పస్ సాల్వ్ కావాలంటే. ఇన్ కేసు నాకు కావాలనుకుంటే నాకు సెపరేట్ గా కావాలి, మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే అతను ఉంది నాకు లేదని ఏడడం, అతనికి ఇలాంటిది ఉంది కాబట్టి నాకు కావాలి, అది కరెక్ట్ కాదు. అది మైండ్ నుంచి వస్తుంది, సోల్ నుంచి అట్లా. సో సోల్ కంటైన్స్ డిజైర్స్. నీ లక్ష్యాలన్నీ సోల్ ఏం చేస్తా అంటే తీసుకొని బాడీలో డౌన్లోడ్ చేస్తా. నువ్వు ఏది సాధించావు, ఏది సాధించలేదని బేరీ చేసుకొని, అలాంటి డిఎన్ఏ కలిగే తల్లిదండ్రుల్లో డిఎన్ఏలో చాలా ఉంటాయి. మీ పూర్వీకుల నుంచి మీ డిఎన్ఏలో మీ పూర్వీకుల నుంచి ఆ తరతరాలు మొత్తం ఉంటాయి. 1947లో పలానా ఆగస్ట్ 15 రోజు మీ ముత్తాత ఏం తిన్నారో కూడా దాంట్లో రికార్డే ఉంటుంది మీ డిఎన్ఏలో. ఇట్స్ లైట్, ఇట్ రికార్డ్ ఎవ్రీ సెకండ్, రైట్? లైట్ రూపంలో. ఆ
ఆ డిఎన్ఏ రూపంలో ఉంటుంది. ఈ డిఎన్ఏ రూపంలో ఉన్నదాన్ని మీ పిల్లలు మీ ద్వారా వచ్చినప్పుడు నేను ఏది సాధించాను, ఏ సాధించలేదు అనే ఆ బేరీజ్ వేసుకుని అలాంటి డిఎన్ఏ చూస్ చేసుకుంటారు, అలాంటి కోడ్ చూస్ చేసుకుంటారు. అవుట్ ఆఫ్ 100 ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ వార్డ్రూమ్లో 10 డ్రెస్సులు ఉన్నాయి సార్, మీ ఏ డ్రెస్ వేసుకుంటారు, ఈరోజు ఏం వేసుకోనిపిస్తుంది అలాంటి డ్రెస్ వేసుకుంటారు. అలాగే మీ పిల్లలు కానీ మీ వచ్చే మనవలు కానీ మీ ఎలాంటి కోడ్ చూస్ చేసుకుంటారంటే వాళ్ళకి కావాల్సిన కోడ్ చూస్ చేసుకుంటారు. ఏ సాధించలేదు ఆ బేరీజ్ వేసుకొని ఆ కోడ్ ఆ డ్రెస్ వేసుకొని వస్తారు, శరీరం అనే డ్రెస్ వేసుకొని ఆ సోల్ వస్తుంది అన్నమాట. రైట్. ఇప్పుడు కోడ్స్తో వస్తారు, ఓకేనే, అది ఫ్యామిలీ పరంపర నుంచి అందుకే పేరెంట్స్కి 4 పిల్లలు ఉన్నప్పుడు 4 ఒకలా ఉండరు. డిఫరెంట్ ఒక బాగా ఎక్కువ ఉంటుంది, ఒక తక్కువ ఎక్కువ ఉంటుంది, ఒక వేరేలా ఉంటాడు, ఒక నల్లగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు. ఎందుకంటే వాడు అది ఎక్స్పీరియన్స్ కావాలి, ఆ కాస్ట్యూమ్ వాళ్ళు వేసుకొని వస్తారు. ఇప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళ ఎంపిక అది సోల్ గ్రూప్, మన సోల్ గ్రూప్ అది. ఇది ఎలా ఎక్కడైతే డిఎన్ఏ గ్రూప్ ఇంకా పైకి వెళ్తే సోల్ గ్రూప్ అది. అందుకే ఫ్రెండ్స్ అని స్టార్ట్ చేస్తారు. కొంతమందే ఉంటారు మనకు అంతే. సో ధ్యానానికి ముందు ఉండే సర్కిల్ వేరు, అవును, ధ్యానం తర్వాత వచ్చే సర్కిల్ వేరు, మనం ఎదుగుతున్నప్పుడు కూడా సర్కిల్ వేరు. అవును, కానీ కొన్ని ప్లేసుల్లో రిపీట్ అవుతూ ఉంటారు వాళ్ళే. అది సోల్ గ్రూప్. అందరు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు వెళ్ళిపోయినా కొంతమంది రిపీటెడ్ గా వస్తారు. సోల్ గ్రూప్స్ మనకి ఎవల్యూషన్ లో కొన్ని సోల్ సామూహికంగా కలిసి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కడితో రియాలిటీ అవ్వదు కదా, ఎక్స్చేంజ్ కదా ఇక్కడ. రైట్. నువ్వేదో మాట అన్నావు, నేనేదో ఫీల్ అవ్వాలి, నేనేదో మాట అన్నావు, నువ్వేదో ఫీల్ అవ్వాలి, అయితే నువ్వేదో ఎక్స్పీరియన్స్ చేసావు, నేను ఫీల్ అవ్వాలి. ఇది ఎక్స్చేంజ్. అంతా ఒకటే ఉన్నప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తావు? నువ్వు వేరు నేను వేరు అనే భావన నుంచి ఎక్స్పీరియన్స్ వస్తావా చివరి చేసుకుంటావు? ఇప్పుడు మరి అజయ్, ఇప్పుడు ఒక పాయింట్ కావాలి. ఇప్పుడు అంతా ఒకటే అన్నప్పుడు, ఇప్పుడు నేను ఎదుగుతూ ఉంటే వాళ్ళు ఎదుగుతున్నారు అన్నప్పుడు, మనం ఒక వేలో మనం ఉన్నప్పుడు ఇంకా కింద వేరే వాళ్ళు మన లెవెల్కి ఎదుగుతూ ఉంటారా? మనం కూడా గైడ్ చేయాల్సి ఉంటుందా? ఏం చెప్తారు రామ్తా? సో అదే సార్, ఏంటంటే ఎవరిని వాడిని వదిలించుకోవాలి. ఇక్కడ అట్లా ఉండదు. మళ్ళీ మనం గైడ్ చేయాలి. మైండ్ ఉంది కదా, ఇక్కడ మైండ్ ఉంది. సోల్ యొక్క ఇంపాక్ట్ ని మైండ్ తీసుకొని మైండ్ రియాలిటీ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు అందరము మనం PSSMలో ఉన్నాం, కరెక్ట్, ధ్యాన సాధన చేస్తున్నాం, ఆత్మను తెలుసుకున్నాం, సజ్జన సాంగత్యం, సేవ చేస్తున్నాం. ఇంకా ఇక్కడ కిందున్న వాళ్ళకి చెప్పడాలను, లేకపోతే పైన నేనున్నాను, కింద వాళ్ళు పైన వాళ్ళు మధ్య వాళ్ళని ఉంటుందా ఉండదా, ఏం చేయాలి? అట్లా ఒకటి సార్, స్పిరిట్ లెవెల్లో దేర్ ఇస్ నో డిఫరెన్స్. స్పిరిట్ లెవెల్లో మూల చైతన్యం తండ్రి లెవెల్లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ నుంచి చూస్తే నాకు ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ అనిపిస్తుంది. నేను ఈ భూమి మీద నుంచి పైకి చూస్తే మొత్తం భూమిలాగా అనిపిస్తుంది. బిల్డింగ్ లెవెల్లో కూడా చూడండి, నేను ఎంటైర్ ఐ సీ ఇట్ యాజ్ అ ప్లానెట్. ఓకే, నేను ప్లానెట్ పైనుంచి వెళ్ళాను అనుకోండి, నేను మొత్తం ప్లానెట్లో చూస్తాను. నాకు డిఫరెన్స్ ఏం కనిపించదు. చెట్టుకి ఆ మొక్కకి ఏం డిఫరెన్స్, అన్నీ ఒకలాగా కనిపిస్తాయి, చిన్న డాట్లాగా కనిపిస్తాయి నాకు. సో వ్యక్తిత్వం చూసినప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే, రైట్. సో అందుకే ఒక బ్యూటిఫుల్ కొటేషన్ ఉంటుంది. ఏంటంటే ఆంజనేయ స్వామిని రాముడు ఆంజనేయుని అడుగుతాడు. ఆంజనేయుడు నువ్వు ఎవరు అని క్వశ్చన్ చేస్తే రాముడు ఆంజనేయ స్వామి చెప్తారు సమాధానం. ఏం చెప్తారంటే, నేను వ్యక్తిత్వం చూసినప్పుడు నేను దాసుని, ఐఎమ్ సరెండరింగ్ టు యూ. వ్యక్తిత్వం నుంచి సోల్ లెవెల్ చూస్తే ఐఎమ్ పార్ట్ ఆఫ్ యువర్ సోల్. బట్ ఇన్ స్పిరిట్ లెవెల్ చూస్తే బోత్ ఆర్ సేమ్. ఓ, స్పిరిట్ లెవెల్లో సేమ్, సోల్ లెవెల్లో పార్ట్ ఆఫ్ యూ, ఫిజికల్ లెవెల్లో నేను సరెండర్, నేను శిష్యుని లేదా నా భగవంతుడు అంటే నీ శిష్యునిగా సరెండర్స్. సో అందుకే రామ్తో మాట చెప్తారు, ద ట్రూ మిరాకిల్ విల్ హ్యాపెన్ వెన్ యూ సరెండర్ టు యువర్ గాడ్ విత్ ఇన్ యూ. ఎవరికో సరెండర్ అవడం కాదు, నీలో ఉన్న దైవత్వానికి. ఎవరికి వారే నీలో ఉన్న. ఇప్పుడు మనం ఇప్పుడు రాముడు ఈ స్థాయిలో ఉన్నాడు, అవును, ఆంజనేయుడు ఆ విధంగా చెప్పాడు. అవును, ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నాం, మనం రామునితో పోల్చట్లేదు కానీ మనం ఇక్కడ ఉన్నాం. ఎవరో కింద డిస్టర్బ్ అవుతున్నట్టు, ఇబ్బంది పడుతున్నట్టు మనకు కనబడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనం ధ్యాన సాధన తెలుసు, పుస్తకాలు చదవడాలు తెలుసు, అన్నీ తెలుసు, అయినా ఇబ్బందుల్లో ఉన్నారు. అక్కడ అప్లై చేయాలి కదా. వాళ్ళని అప్లై చేసేటట్టు మనం ఏమైనా చేయొచ్చా? అప్లై చేసే ఇన్స్పిరేషన్ ఇవ్వాలా? ఓన్లీ ఇన్స్పిరేషన్ మాత్రం ఇవ్వగలం, ఓన్లీ ఇన్స్పైర్ చేయాలి. అల్టిమేట్గా ఉద్ధరే ఆత్మానం అవసాదీయత, ఎవరు వాళ్ళని వదిలించుకోవాలి, ఎవరు ఆత్మని అలా వదిలించుకోవాలి. కానీ మనం ఇన్స్పైర్ చేస్తాం, నేను ఈ విధంగా చేస్తే ఇలా జరిగింది అని మాత్రం అనుభవాలు చెప్పగలం, మాత్రం చేయగలం. మనం ఓన్లీ ఒక ఒంటిని కానీ దేనైనా ఒక నది వరకు మాత్రం తీసుకెళ్ళాం, తాగడం దాని బాధ్యత. అంతేగాని అంతే. ఏ మహాగురువు అయినా ఎవరైనా ఆ శిష్యుడికి జ్ఞానం అందించే మనకి మాత్రమే. కాదు నాలుగుసారి చెప్పొచ్చు, ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే ఇంకోసారి అటెంప్ట్ చేయొచ్చు, చెప్పడానికి ట్రై చేయొచ్చు, అంతే తప్ప వాళ్ళే గ్రహించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇటు పక్క మ్యాగ్నెట్ ఉంది అనుకోండి, ఇటు పక్క వేరేదేమైనా అట్రాక్ట్ అవుతుంది. ఓన్లీ ఐరన్ స్థితికి వచ్చినప్పుడు మాత్రం ఈ రెండు అట్రాక్ట్ అవుతాయి. ప్లాస్టిక్లో ఉంటే అట్రాక్ట్ అవుతుంది కదా. ఈ హ్యాస్ టు ట్రాన్స్ఫార్మ్. ఆ రెండు కలిసినప్పుడే ఇప్పుడు రామ్తా అందరికి చెప్పాడు,
కొంతమంది మాత్రం పెట్టుకుంటారు. ప్రతిసారి అందరికీ చెప్పారు, కొంతమంది మాత్రం ప్రతిసారి పెట్టుకున్నారు. అట్లాగే ఏ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినా ఆ ఫ్రీక్వెన్సీ పెట్టుకుంటారు అట్లా. సో అల్టిమేట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన లోపల ఉన్న ఫ్రీక్వెన్సీ మన వాస్తవాన్ని సృష్టిస్తుందనే విషయం మీరు తెలుసుకొని దాన్ని అప్లై చేసి దాంతో జీవించినప్పుడు యు ఆర్ కాల్డ్ ట్రూ స్పిరిచువల్ సైంటిస్ట్. ద డెఫినేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ ఏం చెప్పాను ప్రతిసారి, ఎవరైతే యూ క్రియేట్ యువర్ రియాలిటీ అనే మహావాక్యాన్ని అర్థం చేసుకొని జీర్ణం చేసుకొని దాంతో జీవిస్తున్నారో, ఆ శక్తితో జీవిస్తున్నారో వాళ్ళే స్పిరిచువల్ సైంటిస్ట్ అని ప్రతిసారి డెఫినేషన్ ఇచ్చారన్నమాట. సో దట్స్ ఎవ్రీవన్ షుడ్ బికమ్ స్పిరిచువల్ సైంటిస్ట్. అంటే మీ వాస్తవం మీ ద్వారా క్రియేట్ అవుతుంది, అది మీరు మార్చుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా మార్చుకోవాలి, ఎలా చేంజ్ చేసుకోవాలి, మీ సోల్ వినండి. మెడిటేషన్లో కూర్చొని మైండ్ ఎంప్టీ చేసి మీకు అర్థమవుతుంది మీ ప్రణాళిక ఏంటి, మీరు ఎందుకు వచ్చారు, మీ పర్పస్ ఏంటి విషయం మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి విషయం అర్థమవుతుంది. దాని మైండ్ ద్వారా విజువలైజ్ చేయడం, క్రియేట్ చేయడం జర్నీ. అంటే ధ్యాన సాధన చేసి మైండ్ని ఎంటీ చేసినప్పుడు లోపల సోల్డ్ వింటాం. అవును, సోల్ది వినడం వరకు బాగానే జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ దాని ప్రాక్టికల్ ఇప్పుడు సోల్ది వినే వరకు అద్భుతం, అందరూ అద్భుతాలు, నో డౌట్. అవును, ఏం చెప్తుందో 50% కంప్లీట్. అక్కడ వరకు ఓకే. ఇంకా డిఫరెంట్ కనబడుతున్నారు, వాళ్ళ నుంచి జరుగుతుంది అనేదాకా బాగానే ఉంది. కానీ కళ్ళు తెరిస్తే అవి ఎందుకు అప్లై చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ చూడండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ రియల్లీ ఇన్స్పైర్ విత్ ఇన్, ఖచ్చితంగా పని వరకు తీసుకెళ్తా ఇన్స్పిరేషన్, రైట్? సో నువ్వు ఎంతెంత నీలో తపన ఉన్నది, ఎంతెంత నీలో ఆ ప్యాషన్ ఉన్నది ఆ పని పట్ల అనే దాన్ని బట్టి ఆ పని ఎంతవరకు తీసుకెళ్తామని నిర్దేశించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఆ గోల్ వెళ్ళడానికి లేకపోతే ఆ లక్ష్యం చేరుకోవడానికి 10 అడ్డంకులు 10 ఛాలెంజ్ వచ్చాయి అనుకోండి, నా ప్యాషన్ తీవ్రత బట్టి ఆ 10 దాడతానా, 7 దాడతానా, 4 దాడతానా, 3 దగ్గర ఆగిపోతాను డిసైడ్ అయి ఉంటుంది. నాకు నా ఎంత ఆత్మశక్తితో నేను ఉన్నాను, నేను నా ఆత్మని ఎంత % రిలీజ్ అయ్యాను, దాని శాతం బట్టి నేను ఎంత దూరం వెళ్తాను ఉంటుంది. అంతేగాని ఆత్మశక్తి పెంచుకున్నప్పుడు అది రియాలిటీలోకి సాధ్యమవుతుంది తప్ప ఇది తెలుసుకున్నాం కదా అది చేసినా చేయకపోయినా ఒకటే అనేది కాదు. ఇది తెలుసుకునేది దాన్ని బాగా చేయడం కోసమే, ఇంకా బాగా చేయడానికి. ధ్యానం దేనికి? యోగా కర్మ కౌశలం కోసం, చిత్తవృత్తి దేనికి? పని బాగా చేయడం కోసం. పని బాగా చేయడం లేదు కాబట్టి మనసును శూన్యం చేసి అసలు ఎందుకు వచ్చాం, ఎవరో మన శక్తిని గ్రహించి ఆ శక్తితో చేస్తున్నాం. అందుకే నేను ధ్యానం కన్నా ఇంపార్టెంట్ ఏంటి సార్, మిమ్మల్ని మీరు గుర్తించడం. ధ్యానం దేనికోసం? మిమ్మల్ని మీరు గుర్తించడం కోసం. ఇంపార్టెంట్ ఎవరు? మీరు. ఫస్ట్ మీ ఐలో మైసెల్ఫ్ చెప్పాలి ధ్యానం కన్నా. ధ్యానం అంటే మిమ్మల్ని గుర్తించే ప్రక్రియ, అదే సపరేట్ ఎంట్రీ కాదు కదా, రైట్? సో ఆ ప్రక్రియ ద్వారా మిమ్మల్ని మీరు గుర్తిస్తున్నారు. అది ఎదుగో చంద్రుడు అన్నప్పుడు ఈ ఏలు చంద్రుడు చూపిస్తుంది. ఇంపార్టెంట్ ఎవడు? చంద్రుడు, ఏలు కాదు. ఏలు ఇస్ అ మీడియం. అక్కడ చంద్రుడు అని చూపించింది, అక్కడ చంద్రుడు ఉన్నాడని చెప్పింది ఎవరు అసలు? మీరే. ఆ లక్ష్యం ఏంటి? చంద్రుని తెలుసుకోవడానికి కదా, ఎటు పెట్టడానికి కాదు కదా. సో అట్లా ధ్యానం అనే ప్రక్రియ ద్వారా నిన్ను తెలుసుకుంటున్నావు. ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టు రియలైజ్ యువర్ పవర్, యు రియలైజ్ యువర్ డివినిటీ. ఆ గుర్తించిన డివినిటీ ఏం చేస్తున్నావు అంటే డివినిటీ గుర్తించిన తర్వాత దాన్ని రైట్ వేలో అప్లై చేసి ఛానల్ చేయాలి మళ్ళీ. ఎగ్జాక్ట్లీ అంతే కదా. ధ్యానం చేసాం, శక్తిని తీసుకున్నాం, జ్ఞానం తీసుకున్నాం, మళ్ళీ బయటకు వచ్చినాక ఏంటి ఏం చేసాం? పర్పస్ లేదు అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిజర్వాయర్లో వాటర్ అంతా సేవ్ చేసి పెట్టారు సార్, కాలువ లేకపోతే ఎలా వెళ్తుంది? మొత్తం కొట్టుకుపోతాయి, బయటికి ఫ్లో అయ్యి ఎటంటే స్ట్రక్చర్ తీసుకెళ్ళాలి కదా. డిజార్డర్కి వెళ్ళిపోయిందంటే అంతే సంగతి, అంతే కదా. పొలాలు కూలిపోతాయి కదా, స్ట్రక్చర్ ఆర్డర్ తీసుకెళ్ళాలి. హెవీగా వర్షం పడ్డప్పుడు అంతే కదా, అంతే కదా. అందుకే ఉన్న చిన్న వాటికి సరిపోక బయటికి ఫ్లో. ఎగ్జాక్ట్లీ. ఎవరైతే ధ్యానంతో శక్తిని తెలుసుకొని తర్వాత ప్లస్ యూ క్రియేట్ యువర్ రియాలిటీ అనే వాస్తవాన్ని ఎవరైతే ప్రాక్టికల్గా అప్లై చేస్తారో వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. అప్పుడు రెండు బ్యాలెన్స్ అవుతాయి, ఫిజికల్ రియాలిటీ, స్పిరిచువాలిటీ రెండు. అందుకే స్పిరిచువాలిటీ, స్పిరిట్ ప్లస్ రియాలిటీ రెండు బ్యాలెన్స్ అవుతాయి. స్పిరిట్ ప్లస్ రియాలిటీ, రియాలిటీలో రియాలిటీ ఉండాలి, స్పిరిట్ రెండు కలిసి ఉండాలి. సో ఆధ్యాత్మికత భౌతిక రెండు కలిసిన ప్లేస్ ఇది, 4th plane ఆఫ్ కాన్షియస్నెస్. యువర్ సోల్ విల్ టెల్ యూ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. సో దాని ప్రకారం మనం ఈ రియాలిటీని ఉపయోగించి విజువలైజేషన్ ఆర్ మేనిఫెస్టేషన్ ఉపయోగించి యూ కెన్ క్రియేట్. ఇప్పుడు సోల్ చెప్తుంది అంటున్నాం కదా, చెప్పేది సోలా మైండా ఎలా తెలుసుకోవాలి? రాంతా ఏం చెప్తారంటే వెన్ యూ కామ్ యువర్ మైండ్, న్యూరాన్స్ ఫైరింగ్ అవ్వకుండా అలా కామ్గా ఉన్నప్పుడు యువర్ సోల్ విల్ ఫైర్. ఇక్కడ నుంచి సిగ్నల్ పంపుతాయి లైట్ ఫామ్లో ఏం చేయాలి అని చెప్పి. అక్కడ నుంచి న్యూరాన్స్ కనెక్షన్స్ ఉన్నాయి. ఆ న్యూరాన్స్ దానికి వెళ్ళినప్పుడు ఓహో నేను ఇప్పుడు పలానా పిరమిడ్ కట్టాలి, పలానా వర్క్ చేయాలి, పలానా క్లాస్ చెప్పాలని ఇంట్యూషన్ నాకు వస్తుంది. సో అందుకే అది ఎక్కడ నుంచి వచ్చింది? అది ఆల్రెడీ డిజైన్ చేయబడి ఉంది. 4th level ఆఫ్ కాన్షియస్నెస్, 5th level ఆఫ్ కాన్షియస్నెస్, హైయర్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్లో నేను భూమి మీదకి వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్లాన్ చేసుకొని వస్తాను, ఇలాంటి ప్లాన్ చేసుకొని వస్తాను ఒక థాట్ ఫామ్ని క్రియేట్ చేసుకుంటాం. ఆ థాట్ని మైండ్ ఈ పరిమిత రియాలిటీ ఏదైతే ఉందో, పరిమిత మనసు ఏదైతే ఉందో, బాడీ మైండ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందంటే రోజు ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఈ డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు ఇవ్వాలి, ఇలాంటి ఆలోచన బంద్ చేసినప్పుడు
ఉన్నతమైన మన పర్పస్తో కూడిన ఆలోచన వస్తుంది. అక్కడ ఆలోచన రాకని కాదు, మెడిటేషన్ మీకు పిరమిడ్ కట్టాను అది ఆలోచన కదా. అంతే కదా, ఆలోచన లేకపోతే అది ఈ స్ట్రక్చర్ వేయాలి, ఇంత డబ్బులు అవసరం, ఆలోచన కదా. ఇంత కన్స్ట్రక్షన్ కి అవుతుంది, డొనేషన్ ఇవ్వండి అని ఇవన్నీ ఎవరు తీసుకుంటారు? టుడే ఐ వాంట్ టు క్లారిఫై 2 pages ఈజ్ మెడిటేషన్ అంటే ఒక జర్నీలో ఎలా స్టార్ట్ అవుతుందంటే స్టార్టింగ్లో నీకు భౌతిక అంశాల పట్ల కూడిన ఆలోచన ఆగిపోతాయి. అప్పుడు నీ హైయర్ ప్లేన్లో కూడిన ఆలోచన వస్తాయి. అంటే మైండ్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ బాడీ. నీ 7 బాడీస్లో ఎవ్రీ బాడీ హ్యాస్ అ మైండ్. హాస్టల్ బాడీ హ్యాస్ అ మైండ్, ఈ ఎమోషనల్ బాడీ హ్యాస్ అ మైండ్, యువర్ DNA లైట్ బాడీ హ్యాస్ అ మైండ్, యువర్ 4th బాడీ హ్యాస్ అ మైండ్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ మైండ్. పైకి వెళ్ళే కొద్దీ అది విస్తృతం అవుతుంది. హయ్యర్ మైండ్ ఉంటుంది, లోవర్ మైండ్. లోవర్ మైండ్ ఎప్పుడు ఈ భౌతిక ఎలా జీవించాలి, అది ఎలా అని ఆలోచిస్తాం. దీన్ని కామ్ చేస్తే హైయర్ మైండ్ మనకి దానికి వెళ్తాం, రైట్. దీన్ని మర్చిపోయినప్పుడు సెకండ్ బాడీకి వెళ్తాం, సెకండ్ బాడీ మర్చిపోయినప్పుడు థర్డ్ బాడీకి వెళ్తాం. అట్లా. సో ఇప్పుడు నేను మెడిటేషన్ పెట్టుకొని లేకపోతే మ్యూజిక్ పెట్టుకొని మెడిటేషన్ అవుతుంది అది రైట్, ఆ స్థితికి అది కరెక్ట్. అది ఫర్ ఎగ్జాంపుల్ మీ తండ్రి మిమ్మల్ని సైకిల్ నడిపించేటప్పుడు ముందు పట్టుకోవాలి తండ్రి, అప్పుడు సైకిల్ బాగా దొక్కుతాడు. ఒకసారి కాన్ఫిడెన్స్ ధైర్యంగా ఉన్నాడు కదా అని ధైర్యంగా దొక్కుతాడు, వదిలేస్తాం. అలాగే స్టార్టింగ్ నాకు చిత్తవృత్తి నిరోధం జరగకపోతే నా మైండ్ ఎంప్టీ చేయడం కష్టం అయిపోతే మ్యూజిక్ హెల్ప్ తీసుకుంటే ఇట్ ఈజీలీ గో టు దట్ స్టేట్. ఎందుకంటే ఇది వైబ్రేషన్, ఎక్స్ట్రా వైబ్రేషన్ బయట నుంచి వస్తుంది నాకు. ఆ వైబ్రేషన్తో ఐ విల్ గో టు నెక్స్ట్ ప్లేన్. వాడు దూతున్నాడు సార్, సో నాకు అందట్లేదు సార్, కింద నుంచి పుష్ చేసాడు, జంప్ చేస్తా. అలాగే ఎప్పుడైతే నా బాడీని హైగా వైబ్రేట్ చేస్తానో ఐ విల్ గో టు ఇమీడియట్లీ నెక్స్ట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, నెక్స్ట్ బాడీకి వెళ్ళిపోతాను. అక్కడ నుంచి నెక్స్ట్ బాడీ, అట్లా షిఫ్ట్ జరుగుతుంది. సో దట్స్ రైట్. సో అది లేకపోతే నేను చేయలేని స్థితికి వెళ్ళకూడదు, అట్లా అది కరెక్ట్ కాదు. లేకపోతే స్థితిని చేయలేను, సైలెంట్గా ఉండలేను, సైలెంట్గా ఉంటే నా మైండ్ సైలెంట్గా ఉండట్లేదు. సో ఇంకోటి అక్కడ కొంతసేపు అయిన తర్వాత మ్యూజిక్ నడుచుకొని మీరు ఎక్కడ ఉండరు, మీరు ఎక్కడ ఉంటారు. మనకు ధ్యాన మహాయాగాలు అంతే కదా, అంతే కదా. స్టార్టింగ్ మాత్రం తెలుస్తుంది, ఎండింగ్ లో ఓకే చెప్పిన తర్వాత మాత్రమే వాయిస్ వినబడుతుంది. వినేది చెవులు కాదు సార్, మన అనుకున్న చెవులు ఉంటున్నాయి కాబట్టి చెవులు డిస్టర్బెన్స్ కాదు, వినేది చెవులు కాదు, మైండ్ ద్వారా చెవులు ఉంటుంది, చెవుల ద్వారా మైండ్ ఉంటుంది. ఆ మైండ్ ఇక్కడ లేదనుకోండి, ఎక్కడ ఉందనుకోండి, మ్యూజిక్ ఉన్నాయంటే లేకపోతే డిఫరెన్స్ ఏముండదు. కానీ స్టార్టింగ్ ఆ షిఫ్ట్ చేయడానికి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎండాకాలం సెల్ఫ్ కొడుతున్నారు, అప్పుడు ఎప్పుడు ఏం చేస్తాం, కిక్ కొడతాం, స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు సెల్ఫ్ పని చేయట్లేదు, సరిగ్గా శ్వాస మీద ధ్యాస పెట్టి కుదరట్లేదు, పక్క నుంచి తీసుకుంటారు హెల్ప్, ఇమీడియట్గా షిఫ్ట్ జరుగుతుంది. ఎందుకంటే వైబ్రేషన్, ఎవ్రీథింగ్ ఇస్ వైబ్రేషన్. సో హాస్టల్ బాడీ అంటే ఏంటి సార్, మీ ఫిజికల్ పడుకునే కొంచెం ఎక్కువ వైబ్రేట్ అవుతుంది. మీ లైట్ బాడీ ఏంటంటే వైబ్రేషన్ పెంచుకుంటూ పోవడం. అంతే కదా. 7 బాడీస్లో ఒక వైబ్రేషన్ వేస్తే ఇంకో బాడీకి వెళ్తాం. సరిగమ పద్ధతిలో సాగి గాకి డిఫరెన్స్ ఏంటి, ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్. వైరుధ్యం కాదు అది, విభేదం కాదు, అది వైరుధ్యమే. అంతే, రైట్. సో భిన్నత్వంలో ఏకత్వం, అది అంతా ఒకటే బట్ భిన్నంగా ఉంది అంతే, రైట్, వేరుగా లేదు, అది తేడా కాదు అది. ఇప్పుడు ధ్యాన సాధన చేసాము, ఆ లెవెల్కి వచ్చేసాము, ఆత్మ అని తెలిసింది, రైట్, అంతా బాగానే ఉంది. మళ్ళీ కూర్చున్నప్పుడు మైండ్ ఉండదు. సర్వీస్లో బాగానే చేస్తాం కానీ మైండ్ కూర్చున్నప్పుడు నా మైండ్, ఎందుకంటే యువర్ న్యూరాన్ హ్యాస్ బిలియన్ వేస్, బిలియన్ దృక్పథాలు కలిగి ఉంటుంది. లక్షల బయట చూసినవి అన్నీ ఉంటాయి, ఎక్కువ లక్షల దృక్పథాలు కలిసి ఉంటుంది. దేంట్లో ఓన్లీ 10 మాత్రమే సాధించవచ్చు, 1,00,000 సాధించవచ్చు, మిగతా చాలా ఉన్నాయి. నువ్వు మాస్టర్ చేయాల్సిన చాలా దృక్పథాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత డాన్స్ యాడ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు 1 year బ్యాక్ నాకు ఏదో గోల్డ్ ఇంట్లో పెట్టాల్సి వచ్చింది, మా అత్తగారి ఇంట్లో. సడన్గా ఇమీడియట్ థాట్ ఏమొచ్చింది, అయ్యో ఉంటుందో ఉండదో, మళ్ళీ అక్కడైతే సెక్యూరిటీ ఉంటుందో ఉండదో అనే థాట్లోకి వెళ్ళిపోయాను. ఇమీడియట్ ఏదైతే ఇది చూసుకుందాం అని ఎప్పుడైతే నేను మళ్ళీ సెల్ఫ్ ప్రోగ్రామ్ చేసుకున్నా అది ఫియర్ పోయింది. అట్లాగా మనకి చాలా భయం ఉండొచ్చు, కొన్నిట్లో మాస్టర్ ఉండొచ్చు, కొన్నిట్లో భయం ఉండొచ్చు, రైట్. సో కంప్లీట్గా మాస్టర్ సాధించాలి, 100 మీద మాస్టర్ సాధించాలంటే ఫుల్ మార్క్స్, 99 వచ్చి 100 కాదు కదా అట్లా. కానీ దాని గురించి కుంగిపోవాల్సిన అవసరం లేదు. బట్ యూ నీడ్ టు చెక్ ఎవ్రీడే, నిన్ను ఆత్మవిశ్లేషణ చేసుకొని నీతో నువ్వు కంపేర్ చేసుకో, పక్కనోడితో కాదు. నేను కానీ బెటర్గా ఉన్నాను లేదా, లేకపోతే ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు అని నువ్వు చెక్ చేసుకుని చాలు. ఓన్లీ ట్రూత్ యువర్ సెల్ఫ్, అంతే. పక్కనోడి కోసం జీవించాలి, మన కోసం మనం జీవిస్తాం. ఇప్పుడు రామ్తా ఏమంటారు, అది ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతటికి ఇంత సాధన చేస్తే ఇలా జరుగుతుంది అని ఏమన్నా చెప్తారా ఈక్వేషన్? రామ్తో మాట చెప్తాడు, నేను ఇంత కష్టపడ్డా కాబట్టి దేవుడు నాకు కష్టపడితే ఎవడు వెన్ యూ ఎలిజిబుల్ యూ విల్ గెట్ ఇట్. ఆ ఎలిజిబిలిటీని సంపాదించాలి అంతే. నేను 20 గంటలు ఐఏఎస్ ప్రిపేర్ అని చెప్తే ఎవడో నీకు సీట్ ఇవ్వడు, మార్క్స్ వస్తే ఇస్తాడు. నువ్వు అక్కడ రాస్తే పేపర్ మీద, అవును రాస్తే ఇస్తాడు. సేమ్ వే. అందుకే ఈ మధ్య బ్యూటిఫుల్ కొటేషన్ చదివా, గాడ్ డజంట్ గివ్ యూ క్రౌన్, హీ గివ్ యూ వార్. వెన్ యూ విన్ ద వార్ యూ విల్ గెట్ ద క్రౌన్. క్రౌన్, అది డైరెక్ట్ క్రౌన్ ఇచ్చినాక ఇంకేం దైవం డైరెక్ట్గా క్రౌన్ ఏం వద్దు, క్రియేటివ్ వద్దు, ఛాలెంజ్ చేస్తుంది. దాన్ని నువ్వే క్రియేట్ చేసుకోవచ్చు, అది వేరే విషయం అనుకోండి. మీరు దైవస్థితిలో ఉండి మీరే క్రియేట్ చేసుకునేది.
మీరు దైవ స్థితిలో ఉన్నప్పుడు, వ్యక్తిత్వం పనిచేయని స్థితిలో ఉన్నప్పుడు మీరే క్రియేట్ చేసుకుని ఇక్కడికి వస్తారు మీరు. మర్చిపోయాం కాబట్టి ఎంత వేరే విషయం, రైట్? సో వెన్ యూ డౌన్లోడ్ దట్, ఆ మెడిటేషన్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని మనం క్రియేట్ చేసుకుని ఎక్స్పీరియన్స్ పొందుతాం. మళ్ళీ నెక్స్ట్ డౌన్లోడ్ చేస్తాం. క్రియేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ డిజాల్వ్ ఇట్. సృష్టి, స్థితి, లయ, సృష్టి, స్థితి, లయ, ఇదే ప్రాసెస్. ఒక విషయం క్రియేట్ చేస్తాం, దాని ఎక్స్పీరియన్స్ పొందుతాం, డిజాల్వ్ అయిపోద్ది, మనం చెల్లిపోద్ది, మళ్ళీ కొత్త ఎక్స్పీరియన్స్. ఆ డిజాల్వ్ అంటే బోరింగ్ అంటే ఏంటి? యూ వాంట్ టు గెట్ న్యూ ఎక్స్పీరియన్సెస్, అంతే, అట్లా అనమాట. సో అది రిపీట్ అవుతూ ఉంటుంది సైకిల్. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ మైండ్ ఎంప్టీ చేసినప్పుడు విల్ కమ్ టు సోర్స్ ఫ్రమ్ వి ప్లాంట్ ద సీడ్ ఓవర్ దేర్. ఆ సోర్స్ మనం ఒక థాట్ అని విత్తనాన్ని వేసినప్పుడు తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. సో చాలామంది సైన్స్ మేనిఫెస్టేషన్ చేస్తారు కానీ వాళ్ళ మైండ్ ఎంప్టీ చేయడం తెలియదు. అందుకే రామ్తో ఏమంటారంటే ఇఫ్ యూ వాంట్ టు గో టు గేర్ 1 to గేర్ 2కి వెళ్ళాలంటే ఫస్ట్ న్యూట్రల్ ఉంటుంది మధ్యలో. ఆ న్యూట్రల్లో వాయిడ్, ఆ వాయిడ్లోకి వెళ్ళినప్పుడు నువ్వు 2కి వెళ్ళొచ్చు, 3కి వెళ్ళొచ్చు, 4కి వెళ్ళొచ్చు. సో రియాలిటీ మారాలంటే ఫస్ట్ నువ్వు కనెక్ట్ అవ్వాల్సింది వాయిడ్కి, ఆ న్యూట్రల్ కనెక్ట్ అవ్వాలి. అక్కడికి నుంచి ఏ విత్తనం వేస్తే ఆ విత్తనంకి మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇదంతా జర్నీ అని చెప్తాడు. జర్నీ మొత్తం మీద నువ్వు ఇప్పుడు సృష్టి, స్థితి, లయ ఇది చేస్తూ మళ్ళీ సృష్టి, స్థితి, లయ. అందులో మరి భాగంగా నెగటివ్ డార్క్ ఫోర్సెస్ వాటితో ఇదైంది అలాంటిది ఉంటుందా? ఏమంటారు? ఏముందంటే రామ్తో ఏం చెప్తారంటే మనకి సాటర్న్ ఉన్నాడు కదా, సాటర్న్ శని గ్రహం. సో అతను సన్ నుంచి విడిపోవడం వల్ల ఆయన ఎక్స్పీరియన్స్ లోంచి అతను ఒక రెబల్గా తయారయ్యాడు. రెబల్ అంటే ఒక నెగిటివ్ ఎనర్జీగా, ఫోర్స్గా తయారాడు. ఈ భూమిలో అందరినీ నేను చంపేయాలి, నా బానిసలుగా చేసుకోవాలి. అందుకే చాలా మందికి శనికి వర్షిప్ చేయగానే వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. ఎందుకంటే హీ వాంట్స్ ఎవ్రీ వన్ షుడ్ బి తనని ఆరాధించాలి. వాళ్ళ పవర్ వాళ్ళకి గుర్తించకూడదు, వాళ్ళ పవర్ అంతా నా చేతిలో ఉండాలి. సో అంతే కదా వాళ్ళు చేసేది, అంతే. సాటర్న్ అదే చేస్తాడు అనమాట. సో అందుకే రామ్తో ఏం చెప్తా అంటే ఇలాంటి బ్లాక్ టీషర్ట్స్ ఉన్నాయి, ఇలాంటి ఎనర్జీ ఉంది, వాళ్ళ పని ఏంటంటే వ్యాక్సిన్ ఇచ్చో, జ్వరాలు తెప్పించో, ఏదో చేసి మిమ్మల్ని చచ్చిపోతే చేయాలి. ఆ సోల్స్ అనేది వాడికి బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. అట్లా చాలామంది అమెరికాలో చిన్నపిల్లలు తీసుకెళ్ళి అండర్ గ్రౌండ్లో తీసుకెళ్ళి చాలామంది బలిస్తూ ఉంటారు, రకరకాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే దే వాంట్ టు డూ దట్. వాళ్ళకి ఆ సోల్స్ అనేది తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు మరి ఆ ఫోర్సెస్, డార్క్ ఫ్లోర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద ఉంటుంది, ఎందుకు ఉంటుంది? కొంతమంది మీద అది చెప్తాను కదా, ఎవరైతే మైండ్ వీక్గా ఉంటుందో, ఎవరైతే జ్ఞానం లేకుండా జీవిస్తారో, ఎవరైతే దైవం ఎక్కడ ఉంది నా దగ్గర లేదు, అది ప్రే చేస్తే కానీ మనకి ఏమి వద్దు అనే భావనలో ఉంటారో వాళ్ళని బయట తీసేట కోసం ఈ ధ్యాన సాధన, ఈ జ్ఞాన సాధన, ఈ వెజిటేరియన్ ఇవన్నీ. ఎందుకంటే ఇవన్నీ ఏమీ లేవు బయట, అంతా నేనే తెలుసుకోవడానికి కోసం ఇన్ని ప్రక్రియలు. సో టు రిలీజ్ యువర్ ట్రూ పవర్ విచ్ ఈస్ విత్ ఇన్ యూ, నీలో ఉన్న దైవత్వాన్ని గుర్తించడం ఏది ఎవరు చెప్పిన సొల్యూషన్, అది అల్టిమేట్ సొల్యూషన్. సో రామ్తో ఏం చెప్పారంటే మానవ జాతి తన దుఃఖం నుంచి విమోచన పొందడానికి ఉన్న ఏకైక మార్గం తన దివ్యత్వాన్ని గుర్తించడమే. ఎవరు చెప్పినా అదే సొల్యూషన్. శంకరాచార్య చెప్పినా, బుద్ధుడు చెప్పినా, జీసస్ చెప్పినా, గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, ద ట్రూ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. సో అది నువ్వు గుర్తించడమే. అది ఎలా ఉంది? చైతన్య రూపంలో ఉంది. దాన్ని ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అయిపోద్ది. దానికి జ్ఞానం కావాలి. చైతన్యాన్ని జ్ఞానంతో ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అయిపోద్ది. వండర్ఫుల్, అల్టిమేట్. అసలు అన్నిటికీ అంటే రామ్తో టచ్ చేయని టాపిక్ లేదు. ప్రతి దాన్ని ఆ హయ్యర్ లెవెల్ నుంచి తను తెలుసుకున్నది ఆ లెవెల్ నుంచి అందించారు. రామ్తా ఫిలాసఫీ ఈజ్ విత్ యాక్షన్, డైరెక్ట్ రిజల్ట్ చూపిస్తుంది. వండర్ఫుల్. సో ఫైనల్ గా యువర్ మేనిఫెస్టేషన్ ఇస్ నాట్ అబౌట్ వాట్ యు అక్వైరింగ్, ఇట్ ఈస్ అబౌట్ వాట్ యు బికమింగ్. అంటే నువ్వు వస్తూ పొందుతున్నావు, అది కాదు ముఖ్యం. ఆ పొందే క్రమంలో ఏమవుతున్నావు? యు ఆర్ రియలైజింగ్ డివినిటీ. అరే నేను అడుకోబెట్టి జరిగింది, అరే నా శక్తితో జరిగింది, అరే నా లోపల పవర్ ఉంది అని తెలుసుకోవాలి తప్ప అరే ఇది జరిగింది అది ఎందుకు జరగల, మళ్ళీ నెక్స్ట్ అనుకున్నా జరుగుతుంది లేదా, అది జరగకపోతే నా వల్లే. ఇప్పుడు జరిగింది జరగలేదు కాదు, జరిగిన వాటికి నాదే పవర్ ఉంది, నా శక్తి అక్కడ ఉంది. అది కోల్పోయి మళ్ళీ సృష్టించుకోవచ్చు. మ్యాటర్ ఆఫ్ థాట్, పెద్ద మ్యాటరే కాదు. మ్యాటర్ ఆఫ్ థాట్ ఇస్ నాట్ ఎ మ్యాటర్, మ్యాటర్ ఆఫ్ థాట్. ఓకే, దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసుకునేది నేనే. సో వాట్, మళ్ళీ సృష్టించు. ఫర్ ఎగ్జాంపుల్ కార్ సృష్టించారు, మేనిఫెస్ట్ చేసి ఒక కార్ పోయింది. అదే నేను రోజంతా 20 గంటలు కష్టపడి కార్ సంపాదించి కార్ పోయింది అనుకో, ఏడుస్తా, అరే మళ్ళీ కష్టపడితే కానీ రాదనుకో. అలాగా మ్యాటర్ ఆఫ్ థాట్ అని తెలిసినప్పుడు ఓకే క్రియేట్ ఆ నిమిషం బాధగలను మళ్ళీ ఇమీడియట్గా తొందరగా బయటకు వచ్చేస్తాం. ఇది కాదు ఇంకోటి అన్నంత ఈజీగా మార్చుకుంటాం. ఎందుకంటే వండర్ఫుల్ అజయ్, అల్టిమేట్ సబ్జెక్టు. అంటే దీన్ని ఒకటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే మనం ధ్యాన సాధనతో తీసుకున్న దాన్ని మైండ్ని అప్లై చేసి బయట ఆచరిస్తేనే, కర్మ చేస్తేనే అది రిజల్ట్ మనకు రిజల్ట్ చూపించేటియే. రిజల్ట్ రావట్లేదు అంటే మనం కళ్ళు తెరిచిన తర్వాత ఏం చేస్తున్నాం, ఫిల్టర్ చేయట్లేదు. అది ఇంపార్టెంట్. వండర్ఫుల్గా చెప్పారు. యువర్ మెసేజ్ టుడే. అందుకే రామ్తో ఏం చెప్తారు. సో రీసెంట్లీ ఐ రెడ్ ద బుక్ కాల్డ్ క్రాసింగ్ ద రివర్. రివర్ అంటే ఏంటంటే ఒక పర్సనాలిటీ అనే రివర్ ఒడ్డు నుంచి డివినిటీ అనే ఒడ్డు వైపుకి ఎలా ప్రయాణించాలి. ఆ ప్రయాణించే క్రమంలో అడ్వర్సిటీ ధైర్యంతో ఉండాలి, ప్లస్
ప్యూరిటీ అండ్ క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్యూరిటీ అండ్ క్లారిటీ, శుద్ధత్వం. ఎప్పుడైతే నీ మైండ్ ప్యూర్ అవుతుందో, మైండ్ ఇప్పుడు ప్యూర్ అయినప్పుడు ఆటోమేటిక్గా యువర్ స్పిరిట్, యువర్ బాడీ అండ్ యువర్ మైండ్ మొత్తం 3 అలైన్ అవుతాయి. వెన్ దీస్ 3 అలైన్ యు ఆర్ ప్యూర్, ద మిరాకిల్ హ్యాపెన్. ఇట్స్ హ్యాస్ టు హ్యాపెన్. ఎందుకంటే పోసే వాటర్ ప్యూర్గా ఉంది, ఫిల్టర్ ప్యూర్గా ఉంది, గిన్నె ప్యూర్గా ఉంది. 3 ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నాయండి. స్పిరిట్ లేకపోతే ఆలోచించే విధానం ప్యూరిటీ లేదు, మైండ్లో ప్యూరిటీ లేదు, బాడీలో ప్యూరిటీ లేదు అనుకోండి. సో 3లో ఎక్కడ ప్యూరిటీ లేకపోయినా వాటర్ అంతా డైల్యూట్ అయిపోద్ది, వేస్ట్ అయిపోద్ది, రైట్? క్లాత్ ఫిల్టర్ చేసే క్లాత్ ప్యూరిటీ ఉండాలి, పోసే వాటర్ ప్యూర్గా ఉండాలి. అంతా బాగుంది, గిన్నెలో మురుకుంది అనుకోండి, ఆ పోసేవాడి ఇంటెన్షన్ కూడా అదే అన్ని బాగానే ఉన్నాయి, అది స్పిరిట్. అదే స్పిరిట్. అది దట్ కాన్షియస్నెస్, ఇంటెంట్ ఇస్ స్పిరిట్, ఓకే రైట్? ఆ పోసే విధానం ఉందనుకోండి, అది కూడా ప్యూరిటీ లేదనుకోండి, రైట్. కింద గిన్నె ప్యూరిటీ లేదు, 3 ఉండాలి. అల్టిమేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, రామ్తా విజ్ఞానం. మనం అందరం ధ్యాన సాధన చేస్తున్నాం, వినబడుతున్నాయి, కనబడుతున్నాయి, తెలుస్తున్నాయి. మరి ఎందుకు కళ్ళు తెరిచిన తర్వాత జీవితం అద్భుతంగా లేదు అంటే దానికి అల్టిమేట్ ఆన్సర్ చెప్పేసి లాస్ట్ వన్ సార్, వీఆర్ లెర్నింగ్ బట్ వీ షుడ్ ఓన్ ఇట్ అండ్ వీ షుడ్ లివ్ ఇట్. అది నేర్చుకుంటున్నాం, దాన్ని సొంతం చేసుకోవాలి, దాంతో జీవించాలి. అప్పుడు మాత్రమే అది రిజల్ట్ ఓరియంటెడ్. రామ్తా విజ్ఞానం అంతా కూడా కంప్లీట్గా ఒక రిజల్ట్ ఓరియంటెడ్ అనేది తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ వీడియోను మళ్ళీ చూద్దాం, అందరికీ షేర్ చేద్దాం, లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం అని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.